పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. మనందరం కలిగి ఉండాల్సిన అభిప్రాయం ఇది. పక్షి భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి ఎగురుతుంది. పక్షి భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి ఎగురుతుంది. మనం కూడా ఈ భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి ఆయన యొద్దకు ఎగరాలని దేవుని ఆశ. దేవునికి స్తోత్రం. అందుకే ఐదవ దినమున ఆయన సముద్ర చేపలను ఆకాశ పక్షులను నిర్మించాడు. ప్రత్యక్ష గుడారంలో ఐదవ ఉపకరణం ధూపవేదిక. ధూపవేదికలో ధూపం వేస్తే ఆకాశానికి ఎగిరిపోతుంది. భూమి మీదకి వచ్చేది ఆకాశానికి ఎగిరిద్దా? రైట్. ఐదవ దినాన పక్షుల్ని చేశాడు. పక్షులు పైకి ఎగురుతాయా? పైకే కదా, భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి పైకి ఎగురుతాయి. అట్లాగే పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడిన మనం భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి, అంటే ఈ భూమి మీద ఉండే ఆకర్షణలు ఉన్నాయి, మనల్ని కిందికి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కొన్ని ఆకర్షణలు. వాటిని అధిగమించి మనం ఆయన వైపు ఎగరాలట, పక్షిరాజులాగా. అది దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఎందుకంటే మన దేశం ఇది కాదు, ఇక్కడ మనకి ఏది స్థిరము కాదు. స్తోత్రం. ఇక్కడ మనకి ఏది, ఆఖరికి మన శరీరం కూడా మనకి ఇక్కడ పర్మనెంట్, మన బంధాలు అనుబంధాలు పర్మనెంట్, ఆస్తి పాస్తులు పర్మనెంట్. మనకు పర్మనెంట్ అదే మన దేశం, పరదేశం. మన తండ్రి అక్కడ ఉన్నాడు. మనల్ని అమితంగా ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చిన మన ప్రియమైన తండ్రి మన కోసం అక్కడ ఉన్నాడు. మన ప్రాణ ప్రియుడైన యేసయ్య అక్కడికి వెళ్ళాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోవుదును, మీరు ఎల్లప్పుడూ నా యొద్ద ఉండుటకాయి. మీరు ఎల్లప్పుడూ నాతో ఉండాలి, నా యొద్ద ఉండాలి అని యేసయ్య చెప్పాడు. వెళ్ళాడు. చాలా తొందరగా రాబోతున్నాడు ఆయన, చాలా త్వరలో రాబోతున్నాడు. ప్రపంచ పరిస్థితులు స్పీడ్గా మారిపోతున్న విషయాలన్నిటిని మనం గమనిస్తే రాకడ బహు సమీపమని మనకిట్టే అర్థమవుతుంది. అందుకే అందరూ, ఆత్మ సంబంధులందరూ కూడా మెలకువగా ఉండాలి, నడుము కట్టుకొని ఉండాలి, దీపాలను వెలగనిస్తూ ఉండాలి. మనం ఈ దేశస్థులం కాదు, ఈ లోకస్థలమే కాదు, అసలు మనం పరలోక సంబంధులం, పరదేశులం అనే స్పర్శ మనం కలిగి ఉండాలి. ఇది దేవుని కోరిక. ఒకవేళ మనం కలిగి ఉండకపోతే దేవుడు కలిగిస్తాడు, కలిగించును గాక. మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. పరిచారకులు మీ చేతికి ఒక పుస్తకాన్ని ఇస్తారు. ఇంటికి తీసుకెళ్లి తప్పకుండా ఆ పుస్తకాన్ని చదవండి. ఒకప్పుడు యేసుప్రభుని ఒప్పుకొని నేను ఈరోజు యేసుప్రభుని నమ్ముకొని ఆయనను గురించి లోకానికి ఎందుకు ప్రకటిస్తున్నానో, ఏం చూసి దేన్ని బట్టి నేను దేవుణ్ణి హత్తుకున్నానో, మార్పు చెందానో, ఆ సంగతి అందులో రాయటం జరిగింది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అని బైబిల్లో ఉంది. ఆ సత్యం ఈరోజు నీ చేతుల్లో ఉంది. ఇంటికి తీసుకెళ్ళి తప్పకుండా అసలు ఈయనేం రాశాడు అని తెలుసుకోవడానికైనా చదువు. దేవుని ఆత్మ ప్రేరణతో రాసి ఖచ్చితంగా దీవించబడతావు, రక్షింపబడతావు. ఏముంది లేని పడేసావా, చాలా లాస్ అవుతావు. పొరపాటును కూడా ఆ పని చేయొద్దు. ఇంటికి తీసుకెళ్ళి చదవండి,
ఒకటికి 2-3 సార్లు బాగా చదివి ఆ టాపిక్ అంతా, ఆ విషయం అంతా మీ హృదయంలో పెట్టుకోండి. తలకాయలో కాదు, హృదయంలో పెట్టుకోండి. తర్వాత దాన్ని నీకు నచ్చితే నువ్వు కూడా అచ్చు వేయించి పంచవచ్చు. నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు కూడా అచ్చు వేయించి 10 మందికి పంచవచ్చు. 10 మందికి దేవుని సత్యాన్ని చెప్పిన ఆశీర్వాదం నీకు వచ్చింది. మన కోసం మనం చేసుకునే అన్ని లెక్కలోకి రావు. అక్కడ నశించిపోతున్న ఆత్మల కోసం మనం ఏం చేశాము, లోకరక్షకుణ్ణి ప్రజలకు పరిచయం చేయడానికి మనం ఎంత కష్టపడ్డామో దానికి జీతం ఉంది అక్కడ. కాబట్టి ఈ ఆలోచన మీరు చేయండి తప్పకుండా. ఒకవేళ నాకు చదువు రాదు అని మీరు ఎవరైనా అంటే, చదువు రాని వ్యక్తిగా ఉన్నా కూడా నువ్వు చాలా విషయాలు ఇతరులకి ఇచ్చి చదివించుకుంటున్నావు కదా, అట్లాగే దాన్ని కూడా చదివించు. చదివేవాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వినే నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే చదువుకున్న వ్యక్తి ఏమో తానే చదివి రక్షింపబడతాడు. చదువు లేని వ్యక్తి ఇంకొకటికి ఇచ్చి చదివిస్తాడు కనుక ఈ విన్నోడు ఆ చదివినోడు ఇద్దరు బాగుపడతారు. తప్పకుండా చేయండి, అశ్రద్ధ చేయవాకండి. మీరు ఒక మంచి పని చేశారు, జీవం గల దేవుని దగ్గరికి వచ్చి. నీ జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో నాకు తెలియదు, కానీ ఈరోజు ఒక అద్భుతమైన మలుపు మాత్రం తీసుకుంది నీ లైఫ్. అదేంటంటే నువ్వు నీ సృష్టికర్త దగ్గరికి రావటం. నిన్నెవరు నిర్మించారో, ఏ చేతులు నిన్ను సృష్టించాయో ఆయన దగ్గరికి ఈనాడు నువ్వు చేరావు. ఇక స్థిరపడు, ఎన్నడూ కూడా ఇంక మళ్ళీ ఆయన వదిలిపెట్టెళ్ళొద్దు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్ నాన్న, మీరు శాంతంగా ఎక్కడో అక్కడ కూర్చోండి. ఇక ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం, దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మరి 9 గంటలకల్లా రావడానికి ప్రయత్నం చేయండి అని నేను పిలుపునిచ్చాను. మరి ఇంకా అంటే పాపం పనులకు వెళ్ళి నానా బాధలు పడి ఇంటికి వచ్చి స్నానాలు చేసి కాస్త తిని బయలుదేరేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. రాత్రంతా గడుపుతాం కదా అన్నట్లుగా కొంచెం టైం తీసుకుంటారు. అందుకే అదనంగా పాటలు కూడా పాటి సమయం ఇచ్చా. ఎందుకు నేను పెందలాడి వచ్చానంటే, నేను మధ్యరాత్రి వచ్చి మీరు ఆపసోపాలు పడుతుంటే వచ్చి మిమ్మల్ని నిద్ర లేపుకోలేక నేను గందరగోళం అవ్వాలి. అందుకని మీరు తెలివి రైట్. మీ అందరికీ మరొకసారి వందనాలు. ఎందుకంటే నేను ఇందాక వందనాలు చెప్పిన తర్వాత కూడా కొంతమంది వచ్చారు, అందుకని. అలాగే లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఈ ఆన్లైన్ ప్రేయర్ కోసం చాలా ఆసక్తిగా కాచుకొని ఉంటారు. మీ అందరి ఆసక్తిని బట్టి మీకు కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ నాకు కనపడుతున్నారు. మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నా నా ఎదురు స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో మీ ఫేస్లన్నీ నాకు క్లియర్గా కనపడుతున్నాయి. మా ముఖాలు కనపడుతున్నాయో లేదో అన్న కానీ పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు. తప్పకుండా నా ఎదురుగానే మీ ఫేస్లు ఉన్నాయి. కూర్చున్న వాళ్ళతో మీరు కూడా ఉన్నారు, ఏం పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం గట్టిగా. రైట్. దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము 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 మా నాయన. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా ఈ రాత్రి నీ పాద సన్నిధిని ప్రార్థించుటకు సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. విస్తారమైన బాధ్యతలు, పనిపాట్లు ఉన్నప్పటికీ అన్నిటినీ నా ప్రభువా ప్రక్కన పెట్టి సెలవులు ఇవ్వబడితే ఆ సెలవులను కూడా నీ సన్నిధిలో గడపాలని దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి నీ పాద సన్నిధిని చేరిన నీ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డల్ని, సమకూడిన బిడ్డల్ని, ఇంకా వస్తూనే ఉన్నారు బిడ్డలు, వారందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. నీ సన్నిధిలో నీ బిడ్డల్ని దర్శించండి, వారితో నాతో మాట్లాడండి.
ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు, అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీవే అధ్యక్ష స్థానమందుండి నాతో మాతో మాట్లాడమని, నీ వాక్యమును పంపి మమ్మను బ్రతికించుమని, వెలిగించుమని, బలపరచమని, స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం మీకు క్రొత్తది కాదు. చాలాసార్లు మీరు బైబిల్ చదివి ఉంటారని నా నమ్మకం. అందులో ఏవు గ్రంథం కూడా చదివి ఉంటారని నా నమ్మకం. అందులో ఏవు గ్రంథం 1వ అధ్యాయం అయితే మరి నిశ్చయంగా చదివి ఉంటారని నా గట్టి నమ్మకం. అంటే తర్వాత అధ్యాయాలు చదవకపోయినా ఆ 1వ అధ్యాయం అయితే గట్టిగా చదువుతారని నమ్మకం. లేదా కనీసం నేను ప్రసంగాలు చేసేటప్పుడు, ఉపదేశం చేసేటప్పుడు చాలాసార్లు ఈ వచనాలను చూపించి నేను వాక్యం అందించినప్పుడు కూడా మీరు విని ఉండవచ్చు. అయితే ఈరోజు ఆ వచనం మీదకి మిమ్మల్ని ఎందుకు నేను మీ దృష్టిని తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే ఒక కారణం ఉంది. ఏబుని గురించి దేవుడు, సైతాను ఇద్దరు మీటింగ్ వేసుకున్నారు, అంటే మాట్లాడుకున్నారు. సైతాను చెడిపోయిన వాడైనా దేవదూతలందరిలో వాడు కూడా ఒక దూత. వాడు ఒక కెరూబు. స్టార్టింగ్లో అది యెహెజ్కేలు గ్రంథం 28లో మీకు దొరికింది. జస్ట్ రెఫరెన్స్ రాసుకొని ఇంటికి పోయి చదువుకోండి. వాడు శ్రేష్టమైన కెరూబు. వాడు దేవుని దూతలందరిలోకి శ్రేష్ఠుడు. అయితే పాపము వానిలో కనబడినందున, దేవ వ్యతిరేకమైన తత్వం వానిలో కలిగి ఉన్నందున, అది వ్యక్తమైనందున దేవుడు వానిని, వాని మాటకు విధేయత చూపి లోబడిన సరుకంతటిని వారి వారి హోదాలలో నుండి, వారి వారి పనులలో నుండి, బాధ్యతల్లో నుండి, పదవుల్లో నుండి తొలగించాడు. తొలగించడం అయితే చేశాడు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేదానికి అవకాశం అయితే ఇచ్చాడు. దేవదూతలందరూ వచ్చేయాలి అబ్బాయి ఫలానా రోజు అని ప్రకటిస్తే, ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్ ఉంది, అందరూ కలవాలి రేపు అని నేను పోయిన ఆదివారం ప్రకటిస్తే ఈరోజు మీరు అందరూ వచ్చేశారు. ఇప్పుడు వచ్చారు అంటే ఇంతకుముందు ఇక్కడ లేరని అర్థం. ప్రకటన గుర్తొచ్చింది, మీరున్న ప్రదేశాలలో నుంచి ఇక్కడ పోగయ్యారు. కూటమి అయిపోయింది, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు మీ ప్రదేశాలకు మీరు వెళ్ళి చేరతారు. అలాగూ దేవదూతలందరినీ దేవుడు ఆహ్వానించినప్పుడు ఆయా ప్రపంచాలలో ఉన్నటువంటి దేవుని దూతలందరూ ఆ ప్రదేశాలు వదిలిపెట్టి ఆయన సముఖంలోనికి వచ్చారు. అలా వచ్చిన ఇన్విటేషన్ వీడు కూడా అందుకొని వీడు కూడా అక్కడికి వచ్చాడు. దేవదూతలందరూ గ్యాదర్ అయినప్పుడు వీడు కూడా మరి మాజీ పరిచారకుడు గనక, వీడు కూడా ఒకప్పుడు దేవుని సముఖంలో పనిచేసిన దూత గనక వీడు కూడా ఆ పిలుపు అందుకొని పోయాడు. పోతే దేవదూతలందరినీ దేవుడు అడుగుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఫలానా ప్రాంతం నుంచి, ఫలానా, అందరూ చెప్పుకున్నాను. మనతో ఎలా వ్యవహరిస్తాడో దేవుడు దూతలతో కూడా అంతే వ్యవహరిస్తాడండి. ఆయన సర్వజ్ఞుడైనా, అన్నీ తెలిసినా మనతో ఏమీ తెలియని వాని వలె ప్రవర్తించినట్టు దూతల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో అలానే ప్రవర్తించినట్టు స్పష్టంగా బైబిల్లో రాసుంది. నీవు ఎక్కడి నుండి వచ్చితివని దేవుడు సాతాన్ని అడిగినట్టు అక్కడ రాసుంది. అంటే వాడు ఎక్కడుంటాడో, అసలు వాడెవరో తెలుసా తెలీదా? మరి తెలిస్తే అడగటం దేనికి? కానీ అడిగినట్టు దేవుని వాక్యంలో ఉంది. అయితే వాడు కూడా ఏం ఆశ్చర్యపోలా. నువ్వు ఎక్కడి నుండి వచ్చావని దేవుడు వాడిని అడిగితే, నేను భూగ్రహం మీద నుండి వచ్చాను, మిగిలిన గ్రహాల్లో నాకు అవకాశం లేదు, భూగ్రహంలో నాకు సందు దొరికింది మోసం చేయడానికి. అక్కడ నా మాట విని మోసపోయిన సరుకుంది, ఆ సరుకును కాసుకొని వాళ్ళని ఏలుకుంటా అక్కడే ఉన్నా. ఇన్విటేషన్ వచ్చింది, వచ్చాను. భూమి మీద ఇటు అటు తిరుగుచూ వచ్చాను అన్నాడు. ఆహా, భూమి మీద నుంచి వచ్చావా అంటే దేవుడు పద్ధతి గమనించండి. నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావంటే బహుశా ఇది లీడర్ల మీట్ అయి ఉంటుంది, పాస్టర్ల మీట్ లాగా. సేవకుల సదస్సులు జరుగుతాయి చూడండి, అన్ని సంఘాలు రావు, సంఘ నాయకులు వస్తారు. అలాగే అంటే నాయకుల మీటింగ్ జరిగినప్పుడు నాయకులు అందరూ వచ్చినట్టు, పాస్టర్ల మీటింగ్ జరిగినట్టు పాస్టర్లు వచ్చినట్టు, ఈ దేవదూతల్లో నాయకగణం ఆహ్వానించబడ్డది. ఆ నాయకగణం వచ్చారు, అందులో వీడు వచ్చాడు. వీడు భూగ్రహానికి అధిపతి అయ్యాడు. ఆ అధికారం వీడికి ఎవరు ఇచ్చారంటే ఆదామే ఇచ్చాడు. అసలు ఫస్ట్ అధికారం ఆదాముకి ఇవ్వబడింది. ఏం చేద్దాం, ఆదాము అప్పచెప్పుకున్నాడు.
కాబట్టి వీడేమన్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. ఓహో, భూమి మీద నుంచి వచ్చావా? అట్లయితే భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి నువ్వు తెలుసుకున్నావా, విచారించావా, ఆలోచించితివా? భూమి మీద అలాంటి వాడు లేడన్నాడు. అన్నాడా లేదా? ఇందాక మీరే చదివారు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటివాడు ఇంకొకడు లేడు అన్నాడు. ఒకసారి పక్కన ఉన్న వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. అంటే అందరు లైన్లోనే ఉన్నారు, మళ్ళీ ఎవరైనా నిద్రలో జారుకుంటారని నా భయం. కొంతమంది శాలేమన్న వచ్చినప్పుడు లెగుద్దాంలే అని వచ్చిన రాగానే ముందు పక్కేసుకుంటారు. అన్న వచ్చినప్పుడు లెగుద్దాంలే అని, పాపం లేవరు కూటం అయిపోయినాక అందరు ఇళ్ళకు పెట్టేటప్పుడు లెగుతారు. ఏంది అయిపోయిందా అని అయిపోకుంటుంది. ఎంత లేపినా లేవకపోతే అంటే ఏందో నిద్ర, దేవుడి సన్నిధి, మరి మహారాజు నాయన స్వామి ప్రభు అసలుకి ఎంత కమ్మని నిద్ర వచ్చిందమ్మా. అసలు ఏందోనమ్మా, అన్న పాటలు పాడుతుంటే జోలబడినట్టుందమ్మా, అసలు మెలకు రాలేదు. ఎవరు లేరు కదట, అందరు లేచారా? ఎవరన్నా పండుకుంటే వాళ్ళని కాస్త గాయపరచండి, అంటే కొంచెం గిచ్చండి, లేకపోతే చురుకు పుడితేనన్నా లెగుస్తారు. అందరిని పలకరించారు కదా, రైట్. స్తోత్రం చెప్పండి ఇప్పుడు అందరూ కలిసి. ఇది మళ్ళీ ఒకసారి గట్టిగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీ ఏకాగ్రత పోకూడదని ఇది బాధలన్నీ. ఏబు సంగతి ఆలోచించావా? యథార్థవర్తనుడు న్యాయవంతుడు అయి ఉండి చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, భూమి మీద అలాంటి వాడు లేడని అతన్ని అడిగాడు. అతను అన్నాడు, ఆయన ఊరకే అలా చేశాడా? కలిగినవన్నీ ఆశీర్వదించి అన్ని ఇబ్బంది లేకుండా అన్నిటి చుట్టూ కంచె వేసి మా బోటోళ్ళం పోయి అప్పుడప్పుడు దర్శించి కాస్త ఏడిపించకుండా అతనికిని అతని వారందరికిని అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసిదివి కదా. ఈ కంచె వేసిన సంగతి వీడికెట్ట తెలుసు అంటే, వెళ్ళాడు ఎప్పుడో, వెళ్ళి అందరు శోధించినట్టు ఏబును శోధిద్దాం అనుకున్నాడు, వర్కౌట్ కాలేదు, మొహం పగిలింది, వచ్చాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది గుర్తుపట్టుకోవాలి. దేవుడు మన చుట్టూ 3 అంచెల కంచె వేసి ఉంచుతాడు. మొట్టమొదటిది పర్సనల్గా మనకి కంచె ఉంచుతాడు. రెండవది మన ఫ్యామిలీ కూడా దేవుని కాపుదల ఉంటుంది, కంచె ఉంటుంది. మూడవది మనకు కలిగిన అంతటి చుట్టూ కూడా దేవుడు కాపుదల పెడతాడు, దుష్టుడు ముట్టకుండా. స్తోత్రం. అది అక్కడ రాయబడి ఉంది. ఈ మాట డైరెక్ట్గా సైతానే చెప్తున్నాడు. అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. 3 అంచెల కంచె గురించి మాట్లాడాడు. అంటే మనోడు ట్రై చేశాడు అందరి దగ్గరికి పోయినట్టు ఏబు దగ్గరికి పోదామని. మరి ఏబేమో ఆయన సంబంధే, అందరి దగ్గరికి పోయినట్టు ఏబు దగ్గరికి పోవాలంటే కుదరదు. అంటే వీడి ఫీలింగ్ ఏంటంటే, ఉన్న వాళ్ళందరినీ నేను దర్శించాను, వాళ్ళ రంగులు బయటపడ్డాయి, ఏబును నేను దర్శించలేదు, అందుకని అతని నిజస్వరూపం బయలుపడలేదు. నువ్వు అతని కలిగిన దాన్ని శోధించబడినట్లు అప్పచెప్పు, అతడి ముసుగు కూడా నేను ఊడలాగుతాను, అతని రంగు అతని బతుకు కూడా బయటపడిద్ది అన్నాడు. అంటే వీడి గోల ఏంటంటే, ఎవ్వడు పెద్ద మనిషి లేడని. దేవుడు ఏమంటాడంటే, బల్లెవాడు అని భూమి మొత్తం పక్కన పెట్టు, ఏబులంటోడు లేడంటాడు ఆయన. సరే, వాదన బాగానే జరిగింది, అంతటితో ఆగిపోతే బాగుండేది. ఈయనేం చేశాడో తెలుసా? ఇప్పుడు అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించి ఉండుట చేతనే అతడు అలాగా మహింపరుస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడని నువ్వు అంటున్నావు. అంటే అవన్నీ తీసేస్తే రివర్స్ అవుతాడనే? ఖచ్చితంగా అవుతాడు. కావాలంటే నాకు ఛాన్స్ ఇచ్చి చూడు, ఆ కంచె కొంచెం తీసి చూడు, నేను ఎంటర్ అవుతా. నేను ఎంటర్ అయితే ఒక్కొక్కటి రంగు బయటపడిద్ది అని పర్మిషన్ అడిగాడు. ఇప్పుడు పర్మిషన్ దేవుడు ఇవ్వచ్చా? ఇప్పుడు నువ్వే సాక్ష్యం ఇచ్చావు, దేవా నువ్వే సాక్ష్యం ఇచ్చావు. ఏమని సాక్ష్యం ఇచ్చావు? అతడు యథార్థవంతుడు అన్నావు, న్యాయవంతుడు అన్నావు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినోడు అన్నావు, మావోడు చాలా మంచోడు అన్నావు. మరి చాలా మంచోడని నువ్వే సాక్ష్యం ఇచ్చినప్పుడు, అలా అంత మంచోడికి ఇంకా నువ్వేం చేయాలా? ఇంకా 4 కంచెలు వేయాలా? దేవునికి స్తోత్రం. ఏమయ్యా,
మనం ఏం చేస్తాం? కాయలు కాసే చెట్టుకి ఇంకా ఇంకా కాస్త కంచేస్తాం, బాగా కాస్తుంది, ఆ పశువులు ఏం తినకుండా. కానీ ఇదేంది? మంచోడంటివి, యథార్థవంతుడంటివి, న్యాయవంతుడంటివి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంటివి, చెడుతనం విసర్జించినోడంటివి, ఇన్ని మంచి క్వాలిటీలు చెప్పి అరే ఉన్న కంచెలు తీసేస్తివి. నువ్వు కంచెలు వేయాలా తీయాలా? మంచోడని నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు వాని జోలికి ఎవరు పోకుండా నువ్వు కాపాడాలి. ఎందుకు చేసావు దేవా ఈ పని? అప్పటిదాకా ఏబు కలిగినవన్నీ ఏబుకు దూరం అయిపోయినాయి ఒక దెబ్బకి. ఆరోగ్యం కలిగి ఉన్నాడు, ఆరోగ్యవంతుడు, ఆరోగ్యం పోయింది. భార్య పిల్లల్ని కలిగి ఉన్నాడు, పిల్లలు పోయారు. భార్యను కలిగి ఉన్నాడు, భార్య పోలేదు, కానీ భార్య హృదయంలో ప్రేమ పోయింది. అప్పటిదాకా మాయన బతకాలి, మాయన బతకాలి, మాయన బతకాలని కోరుకునే భార్య దేవుణ్ణి తిట్టు నువ్వు జావు, దేవుణ్ణి తిట్టు నువ్వు జావు అనే కాడికి వచ్చింది. అంటే ఏం పోయింది? భర్త మీద ప్రేమ పోయింది. ప్రేమ పోయింది కాబట్టి ఇక జావు అనే పదం వచ్చింది. స్తోత్రం. సిరి సంపదలు పోయినాయి, ఒంటెలు, ఎడ్లు, పశువులు మొత్తం పోయినాయి. నాకు అర్థం కాదు, మంచోడని నువ్వే చెబుతీ, మంచోడికి ఇంకా అన్ని సహాయం చేసి ఇంకా వర్ధిల్ల చేయాలి, కానీ ఇదే దారుణమా? అంత మంచోడని సైతానికి సాక్ష్యం ఇచ్చి మొత్తం ఓడగొట్టావు, పడురాలు కొట్టినట్టు చేసావేం దేవా? నీ పనులేంది నాయనా? ఏమండి, ఇలాంటి ప్రశ్న మనకి తారసిల్లితే దేవుని సమాధానం చాలా స్పష్టంగా తన గ్రంథములో అనేక విధములుగా రాయించి పెట్టాడు. దేవుడు పిచ్చి పని పొరపాటును కూడా చెయ్యడు. ఒకవేళ దేవుని పనులు పిచ్చి పనులాగా నీకు అనిపిస్తే, దేవునిలో ఏ కోశానన్నా పిచ్చి ఉంది అని నీకు అనిపిస్తే, వెర్రి ఉంది అని నీకు అనిపిస్తే, దేవుళ్ళో ఉన్న ఆ పిచ్చి, ఆ వెర్రి కూడా మనుషులందరి జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు. ఎంత మాట మాట్లాడాడో పౌలు మహనీయుడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు. దేవుని పనులు కొన్నిసార్లు నీకు అర్థం అవుతాయి, కొన్నిసార్లు నీకు అర్థం కావు. అర్థం కానప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తావు, ప్రశ్నిస్తావు, దేవా ఎందుకిలా? నేనేం తప్పు చేశాను? నేనేం ద్రోహం చేశాను? నేనేం అన్యాయం చేశాను? నేనేం అపకారం చేశాను? నా బ్రతుకే ఎందుకిలా? నా జీవితమే ఎందుకిలా అని ధర్మ సందేహంతో దేవుణ్ణి పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, మొట్టమొదట మనం ప్రేమించి మనం సేవిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాడు. అది ఒకటి. రెండవది, పిచ్చి పనులు పొరపాటును కూడా చెయ్యడు. 2. మూడవది, ఒకవేళ దేవుడు చేసిన పనులు నీకు వెర్రి పనుల్లాగా అనిపిస్తే, ఆ వెర్రి పనుల్లో కూడా నీ జ్ఞానమునకు అందనంత గొప్ప జ్ఞానము ఉంటుంది. ఇది దేవుని విషయంలో దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సిన దృక్పథం, మనం కలిగి ఉండాల్సిన అభిప్రాయం, ఆలోచన విధానం. ఒక భక్తిపరుడికి, ఒక విశ్వాసికి, ఒక దేవుణ్ణి ప్రేమించి సేవించేవాడికి ఉండాల్సిన లక్షణం ఇది. చిన్నదానికి పెద్దదానికి వెంటనే దేవునికి వ్యతిరేకముగా స్పందించడం కాదు. దేవుని కార్యములలో మనకు అర్థం కాని జ్ఞానాన్ని వివేచించడం నేర్చుకోవాలి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే, దేవా నువ్వు ఈ పని జరిగించావంటే దీని వెనక నీ అనంత జ్ఞానం, నీ సంకల్పం, నీ ప్రణాళిక ఏదో ఉంటదిలే నాయనా, నువ్వైతే మాలాగా పిచ్చి పనులు చేసేవాడు అయితే కాదు, నువ్వు ఏది చేసినా అది మా జ్ఞానానికి మించిన జ్ఞానము కలిగిన పనే అయి ఉంటది తండ్రి అని అనగలిగేటువంటి వ్యక్తుడే భక్తుడు. అలా విశ్వసించగలిగేవాడే భక్తిపరుడు, ఆత్మీయుడు, విశ్వాసి, దేవుని ప్రేమించువాడు. ఎంతమందికి అర్థమైంది? పాపం ఎదుటి వాళ్ళ జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం గట్టిగా మాట్లాడతాం వాళ్ళతో. అట్లా ఉండకూడదు మనం అసలుకి. మనకు అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం దేవుణ్ణి మయంపరచాలి. ఎందుకంటే మనకి ఇబ్బందుల్లాగా, కీడుల్లాగా కల్పించేవి కొన్ని కనిపిస్తాయి, కానీ వాటి వెనక నాయన ఏదో మేలు దాచి ఉంటాడని ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు క్లాసులు ఇస్తుంటాం. మనం అయ్యే పరిస్థితిలో మనకు వచ్చినప్పుడు షాక్ గురైపోతూ ఉంటాం. అప్పుడు వాళ్ళు వచ్చి మనకిస్తుంటారు రిటర్న్ క్లాసులు. దేవునికి స్తోత్రం.
అంటే తన దాకా వస్తే కానీ మ్యాటర్ అర్థం కాదని. అర్థమైందా? అందుకే చెబుతున్నాను, ఎదుటోళ్ళకు వచ్చినా నీకొచ్చినా నువ్వు గ్రహించాల్సింది ఒక్కటే, నువ్వు కలిగి ఉండాల్సిన అభిప్రాయం ఒకటే దేవుని విషయంలో. అదేంటంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. నీకు అన్యాయం జరిగినట్టు నీకు అనిపించినా దాని వెనక ఉండే న్యాయం, దేవుడికి ఉండే న్యాయం ఏదో దేవునికి ఉంటుంది. దానికోసం నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్న దానవైతే, నమ్ముతున్న వాడవైతే నువ్వు అనాల్సిన మాట, మొదటి మాట ఏంటంటే నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నా దేవుడు ఏది రప్పించినా దాని వెనక ఆయన అనంత జ్ఞానం ఉంటుంది, ఆయన సంకల్పం ఉంటుంది. అదంతా కలిసి మా మేలుకే వచ్చింది. కొన్ని ప్రతికూలతలను అనుమతించి సైతాను పగలబడి నవ్వుతాడు. మనం నిరాశపడ్డప్పుడు వాడు నవ్వుతాడు. మన పరిస్థితి ఎలా ఉండాలో తెలుసా? నిరాశకే నిరాశ పుట్టించేటువంటి మైండ్ మనం కలిగి ఉండాలి. అర్థమైందా? చిన్నదానికే నిరాశపడిపోయి గందరగోళం అయిపోయి శూన్యంలోకి చూస్తా, ఏమంటే మెంటలోళ్ళలాగా, ఏదో మైండ్ పోయిన వాళ్ళలాగా, ఏదో గందరగోళం అయిపోయిన వాళ్ళ శూన్యంలో చూస్తా, మైండ్ పోయిన వాళ్ళు చూస్తుంటారే, అట్లా చూసుకుంటా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది జరిగినా ఏది అనుమతించినా సమస్తము తన పిల్లల మేలు కొరకు రప్పించుటకు నా దేవుడు సమర్థుడు. ఇంత మంచోడు, ఇంత నీతిమంతుడు, ఇంత భక్తిపరుడు, ఇంత యథార్థవంతుడు, ఇంత న్యాయవంతుడని చెప్పిన దేవుడే మరి ఏబుకి ఎందుకు అలాంటి షాకులు ఇచ్చాడు? ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్తా. ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఏబుకి, దేవుడు చెప్పిన క్వాలిటీస్ అన్ని నిజంగానే ఉన్నాయి ఏబులో. అయితే ఏబుకి ఒక దృష్టిని కలిగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఏబుని దేవుడు తన కొరకు ఇంకా ప్రత్యేకపరుచుకోవాలని ఆశించాడు. తన కొరకు దేవుడు ఏబుని వేరుపరుచుకోవాలని డిసైడ్ అయ్యాడు. బాగా వినండి, దేవుడు ఏబుని సపరేట్ చేసుకోవాలనుకున్నాడు. అందుకే అలాంటి పరిస్థితులను ఏబుకి అనుమతించాడు. ఏంటి, ఏ విషయాల్లో? ఇన్ని క్వాలిటీస్ ఏబు కలిగి ఉన్నా మీకు బైబిల్లో కీర్తనల గ్రంథములో నేను రిఫరెన్స్ చెప్పను, వచనమో చెప్పను, నెబుకద్నెజరు కళ చెప్పనట్టు, భావం చెప్పనట్టు ఒక్క మాట చెబుతా, దమ్ముంటే తీయండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అనే మాట ఉంది బైబిల్లో, కీర్తనల్లో. ఎక్కడ ఉంది చెప్పండి. నేను 3 అంకెలు లెక్క పెడతా, ఏడుందో చెప్పాలి. వెంటనే చెప్పేశాడు. 119వ కీర్తన 25వ వచనం అంట, తీయండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అక్కడ దాలెత్ అనే ఒక బ్రాకెట్లో పదం ఉంటుంది. అది పాటలు కదా అని మనం అనుకుంటాం. నేనైతే అలాంటి బ్రాకెట్ ఇచ్చి అందులో ఏదన్నా పదాలు పెడితే పల్లవులనో చరణాలనో లేకపోతే అక్కడ ఏదైనా మ్యాటర్ ఉంటుందనో వాళ్ళ భాషలో ఏదో అని చెప్పి మనం అనుకోవచ్చు. నేనైతే అలా బ్రాకెట్ కొట్టిన దగ్గరల్లా ప్రత్యేకంగా ఆలోచిస్తా, ఎందుకు కొట్టాడు ఇక్కడ ఇది అంటే పాటల్లో ఇప్పుడు పల్లవి చరణం అని మనం రాసుకుంటాం కదా, అట్లాగే ఏదో అనుపల్లవి అని అట్లాగా సబ్ టైటిల్స్ ఇస్తాం కదా బ్రాకెట్ కొట్టి, అట్లాగా అయినా సరే బ్రాకెట్ కనపడిందంటే ఆలోచిస్తాయి, ఇక్కడ ఎందుకు ఇట్లా కొట్టాడు, బ్రాకెట్ కొట్టాడు. అక్కడ మంచి మాట ఉంది, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు. అది ఇష్టం లేదు దేవుడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఇష్టం లేదు దేవుడికి? భక్తుని ప్రాణము మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టము లేదు. అందుకే మంటిని మంటిగా దృష్టించి వాస్తవికతను చూడటానికి తన భక్తులకు దేవుడు కళ్ళు తెరవాలి, దృష్టి కలిగించాలి. ఏసయ్య గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళకి నాటికి ఇచ్చాడు, చెవిటోడికి చెవులు ఇచ్చాడు, నోరు లేనోడికి మాటలు ఇచ్చాడు, సచ్చినోడికి బతికి ఇచ్చాడు అని మనం చెప్తాం కదా. మనకు తెలిసినటువంటి గుడ్డి వాళ్ళు ఎవరంటే కళ్ళు లేనోళ్ళు. కానీ మీకు తెలుసా,
ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళు భౌతిక ప్రపంచాన్ని చూస్తాయి, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో వాళ్ళు అంధత్వంలో ఉంటారు, గుడ్డి వాళ్ళై ఉంటారు. ఎందుకంటే ఈ మంటి మనిషికి గుడ్డితనం కలిగిస్తుంది. మంటి మన ప్రాణమును ఆకర్షిస్తుంది. అందుకనే భక్తుడు యథార్థంగా ఒప్పుకున్నాడు, నా ప్రాణం మట్టిని హత్తుకుంటుందేమయ్యా, నా ప్రాణం హత్తుకోవాల్సింది మహిమను కదా. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మంటిని హత్తుకోవటం ఏంటి అని డౌట్ వచ్చింది కదా. అంటే పొలంలోకి పోయి భూమి మీద పడి ఆ మట్టిని కౌగిలించుకుంటున్నాడనే. మంటిని హత్తుకొనుటంటే అర్థం ఏంటి చెప్పండి, డైరెక్ట్గా అక్షరార్థంగా అర్థం చెప్పండి. మంటిని హత్తుకోవటం అంటే ఏంటి? మట్టిని కౌగిలించుకోవటం అండి, అవునా? అక్షరార్థంగా తీసుకుంటే మట్టిని కౌగిలించుకోవటం. కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం ఈరోజు తపన పడుతున్నా, వెంపర్లాడుతున్నా, ప్రాకులాడుతున్నా, లబలబలాడుతున్నా, కొట్టుకుంటున్నా, జుట్టు బీక్కుంటున్నా, వాటన్నిటిని ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం మట్టే. ఏది మహిమది లేదు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలకుతున్న వాళ్ళు చెప్పండి. అమ్మ బాబోయ్, చాలా చురుగ్గా ఉన్నారు ఈరోజు. జాగ్రత్తగా వినండి నాన్న, జాగ్రత్తగా వినండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్న ఒక్క మాటలో ఈరోజు మనం తపన పడే సమస్తము ఉంది. నువ్వు ఏదన్నా చెప్పు, ఆఖరికి నువ్వు కలిగి ఉన్న బంధాలు, అనుబంధాల విషయంలో కూడా అది మట్టే. దేహము మట్టే, దేహానికి కావలసిన సమస్తము మట్టే. ఆఖరికి దేహం అయిపోతుంది కూడా మట్టే. దేహ సంబంధమైన అనుబంధాలు, రుణబంధాలు, మమకారాలు కూడా మట్టే. ధనం మట్టే, వెండి బంగారం మట్టే, వస్త్రాలు మట్టే, సుగంధ ద్రవ్యాలు మట్టే. కాదని చెప్పే దమ్ము నీకుందా? ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మా, దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మ, దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు, వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మ, మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. నువ్వు కట్టుకున్న వస్త్రాలు వాస్తవం చెప్పు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఉత్పత్తులన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఉత్పత్తులన్నీ? నువ్వు కట్టుకున్న బిల్డింగ్, గుడిసె కానీ, రేకుల షెడ్ కానీ, బిల్డింగ్ కానీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? చివరికి ఎందులో కలిసిపోయింది? ఈరోజు నువ్వు కలిగి ఉన్న అందమైన నీ దేహం, సుందరమైన నీ దేహం, ఆరోగ్యవంతమైన నీ దేహం కదా. వేదాంత దూరంలో మాట్లాడుతున్నారా, వాస్తవంగా ఆలోచించే మాట్లాడుతున్నారా? కొంతమంది కలిపి కొడతారా, అంతేగా అంతా మట్టేగా, కొద్దిగా ఆలోచిస్తారని నేను దాన్ని విభజిస్తున్నా. ఆఖరికి నువ్వు కలిగి ఉన్న భార్యాభర్తల అనుబంధము, నా భర్త అని నువ్వు అన్నది ఒక మట్టి బొమ్మనే, నా భార్య అన్నది కూడా ఒక మట్టి బొమ్మనే. జీవాత్మ ఉన్నంత వరకే నీ భర్త. ఆ జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఇక ఆ బొమ్మ ఎంత పిలిచినా పలకదు, నువ్వు ఎంత ఏడ్చినా నీకు స్పందించదు. మళ్ళా నీ భర్తే, నువ్వు గిజగిజ తన్నుకున్నా సరే స్పందన ఉండదు.
ఊహ కూడా ఉండదు నీకు, అసలు ఊహలో కూడా అనుకోవు నువ్వు ఇలాంటిది పరిస్థితి ఒకటి వచ్చింది, ఇలాంటి సన్నివేశం నేను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇలాంటిది ఒకటి చూడాల్సి వచ్చింది, నేను ఊహలో కూడా అనుకోవు. అలాంటి ఊహ ఎప్పుడన్నా పొరపాటున వస్తే అమ్మో గుండె జల్లుమంటది, నీకు చాలా టెన్షన్ వచ్చింది. అది నీ పిల్లల విషయంలోనైనా, నీ భర్త విషయంలోనైనా, నీ భార్య విషయంలోనైనా, నువ్వెంతో ప్రేమించే నీ అమ్మా నాన్న విషయంలోనైనా. కానీ ఆలోచించు, మీ అమ్మ ఒక బొమ్మే, మీ నాన్న ఒక బొమ్మే. ఆ బొమ్మల్లో జీవాత్మ ఉన్నంత వరకే అవి నిన్ను ప్రేమిస్తాయి, పలకరిస్తాయి, నీ గురించి ఆలోచిస్తాయి, నీ గురించి బాధ్యత తీసుకుంటాయి. ఆ బొమ్మలో ఉన్న జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఇంకా అది అచేతనంగా పడి ఉండే బొమ్మ. ఏ మంటి నుండి తీయబడిందో అదే మంటికి తిరిగి పంపబడే బొమ్మ. ఇది నిజం కాదా అమ్మా? ఏమ్మా, వాస్తవం కదా? వాస్తవమే, కానీ ఎట్ట తెంచుకుంటాం అన్నయ్య అనిపిస్తుంది మనసుకి. తెంచుకోమని నేను ఎందుకు చెబుతున్నాను, తెంచుకోమని చెప్పట్లేదులే, కానీ మనసు పెంచుకోవద్దని మాత్రం చెప్తున్నాను అంతే. చప్పట్లు కొట్టకపోయినా పర్లేదు, మ్యాటర్ అర్థమైతే చాలు. మీరేమి చప్పట్లు కొట్టినా సన్మానించాల్సిన అవసరం లేదు, మ్యాటర్ నీకు అర్థమైతే నాకు అంతే చాలు. దేవునికి స్తోత్రం. తెంచుకోమని నేను మీకేం చెప్పట్లేదులే, కానీ శృతి మించి మనసు పెంచుకోవద్దని మాత్రం దేవుని పరిశుద్ధాత్మ మూలంగా చెప్తున్నాను నేను. అది దేని విషయంలోనైనా సరే. కొంతమందికి ఇంటి పిచ్చి, ఆ ఇంటిని ఊడిసిందే ఊడిసి, పూసిందే పూసి, రుద్దిందే రుద్ది, అబ్బో ఆ బండల్ని తుడిసిందే తుడిసి, ఆ ఇంటిని శుభ్రం చేసి కలర్ లేపించి బయటకు వచ్చి చూసుకొని, అమ్మమ్మ ఏం ఆనందమో ఆనందం. నాకు తెలిసిన ముసలాం ఒక ఆమె ఉంది హైదరాబాద్లో. చచ్చిపోయేటప్పుడు మంచంలో గుటకొట్లాడుతుంది. ఎవరన్నా పలకరించడానికి వస్తే పైకి చూపిస్తుంది. వచ్చిన వాళ్ళంతా ఏమంటున్నారంటే, అంతే కదమ్మా మరి ఇంకెవరైనా ఆడికి పోవాల్సిందే అంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది, పలకరించడానికి వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది. కొంతమంది ఏమో అంతేనమ్మా అంతే మరి ఇంకేముంది, పాపం నోరు పడిపోయిందిగా, మాటుకోట అట్లా ఇంకేం మాటలే, ఇంక అయిపోయిందిగా, లేదులే ముసలం అవలా అట్లాగా వాళ్ళు మాటలేదు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏమా అదేలే అందరం పోయేవాళ్ళం వెళ్ళాలి, నువ్వు రేపు మేము అని లేచిపోతున్నారు. దేవునికి గుటకొట్లాడుతూ ఉంది, మళ్ళీ ఆరోగ్యాలు గుటకొట్లాడుతూ ఉంది. వచ్చిన వాళ్ళకల్లా పైకి చూపి. నిజం, అబద్ధం నిజం. మా అక్కాయి కూడా ఉంది సాక్ష్యం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమో ఏంది పైకి చూపిస్తుంది, ఏంది ప్రాణం పోయేటప్పుడు మైండ్ పనిచేసిద్దా, ఆమెకు మైండ్ పని చేయక పైకి చూపిస్తుంది అంటున్నారు. ఆ మాట అంటే ఆ గుట్టగుట్లాడుతా కూడా, ఊరి దరిద్రుడా నా ఊపిరి పోతుంది నిజమేగా, నా మైండ్ పని చేస్తుందిరా, నాకేం ప్రాబ్లం లేదని సిగ్నల్స్ ఇస్తుంది. వాళ్ళకి అర్థమై సావట్లే, మైండ్ పోయింది అనుకోని కొంతమంది. చివరికి మీలాంటి చురుకైన వాడు ఒకడు పట్టుకున్నాడు, కూర్చొని పక్కన ఏంది అని అడిగాడు. పైకి చూపిస్తుంది. వాడంతా పైకెక్కపోయేదల్లా, ఎవరు వచ్చినా పైకి ఎందుకు చూపిస్తుందని కాస్త తల అలా పరికించి పైకి చూశాడు. పైకి చూస్తే ఆ స్లాబు ఓల్డ్ అయిపోయి అంత పెచ్చిక రాలిపోయింది. అర్థమైందా? దానికి సిమెంట్ పూపించమని. దేవునికి స్తోత్రం కలిగిన. అవి వచ్చినోడు ఆ మాట అన్నాడు, ఏంది దానికి సిమెంట్ పెట్టించమంటా అన్నప్పుడు ఆ ఫ్యాన్ అందుకు కొట్టుకుందేమో. దేవునికి స్తోత్రం కలిగిన. ఏమండి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉన్నారు మరి ప్రపంచకం మీద. నేను లేకపోతే నేను ఎందుకు చెబుతా, ఇదేం కర్మ, నాకు తగులుతుంటారు ఇట్లాంటి వాళ్ళు కూడా. అనుభవాల కోసం అన్ని రకాల సరుకును చూపిస్తాడు నాకు, అనుభవాల కోసం. తర్వాత చచ్చిపోయింది. ఇంకేం చేసిద్ది ఆ స్లాబ్ని? సిమెంట్ పూసి సంకలో పెట్టుకుని పోయిద్దా? కొంతమందికి ఏమో ఆ ఇంట్లో డెకరేషన్ పిచ్చి, దాని ఎప్పుడు ఇంటిని సోకు చేస్తూ ఉంటారు ఇంటిని.
ఏ వస్తువు అయినా సరే అక్కడ నుంచి పక్కకు పోయిందంటే ఇంకా మొహం పగిలింది వాళ్ళకి, పిల్లలకి. కదలటానికి లేదు, అక్కడే ఉండాలి, అది అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి. పిల్లలు అన్నప్పుడు ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ అస్సలు నో, పేలిందా కొడతారు పిల్లల్ని. ఎవడు ఎక్కడ దాన్ని ముట్టడానికి లేదు, అదంతే ఉండాలి. కొంతమందికి ఏమో ఈ పిచ్చి, కొంతమందికి సామాన్లు పిచ్చి, సామాన్లు పిచ్చి, గిన్నెలు లెక్కేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కొంతమందికి వాహనాల పిచ్చి, తుడిసిందే తుడుస్తుంటాడు, దానికి కడిగిందే కడుగుతుంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సమస్తము కూడా ఎక్కడి నుండి నిర్మించబడ్డాయి? మంటి నుండే. కొంతమందికి ఇలాంటి వస్తువుల మీద, ఇలాంటి వాటి మీద మనసుంటే, కొంతమందికి తమ కలిగి ఉన్నటువంటి ధనం మీద, తమ కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల మీద వ్యామోహం, వాటిని హత్తుకొని ఉంటారు. కొంతమంది వ్యక్తులను హత్తుకొని ఉంటారు. కొంతమంది ప్రాణాలు వ్యక్తుల్ని హత్తుకొని ఉంటాయి. అది తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో, భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, పిల్లల రూపంలోనో, తల్లుల రూపంలోనో, మనవాళ్ళ రూపంలోనో, మనవరాళ్ళ రూపంలోనో ప్రాణం హత్తుకొని ఉంటుంది. ఇక్కడ దేవుడు మనకి, తన భక్తులకి దృష్టిని ప్రసాదించి, వినండి యవనస్తులు, ముసలివాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ వినండి జాగ్రత్తగా, మైండ్ దగ్గర పెట్టుకొని వినండి. దేవుడు దృష్టి కలిగించడానికి ఇష్టపడుతున్నాడు తన భక్తులకు. ఏ దృష్టో తెలుసా? మంటిని గూర్చిన దృష్టి కాదు, మహిమను గూర్చిన దృష్టిని కలిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. మంటిని మంటిగా గుర్తించడానికి మనం గ్రహింపు శక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీకు తెలుసా, ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, అన్ని విషయాల్లో ఓకే, మంచోడే, అన్ని విషయాల్లో ఓకే. కానీ మీకు తెలుసా, ఏబు ప్రాణం మొత్తం ఈ మంటినే హత్తుకొని ఉంది. అది భార్య రూపంలో హత్తుకొని ఉంది, పిల్లల రూపంలో హత్తుకొని ఉంది, తను కలిగి ఉన్న ఆస్తిపాస్తుల రూపంలో హత్తుకొని ఉంది. మొత్తాన్ని హత్తుకొని ఉన్నాడు ఏబు అని మీకు తెలుసా? అందుకే వాటి విషయంలో నిరంతరం భయపడుతూ వచ్చాడు. ఇవన్నీ ఉంటాయో పోతాయో, ఇవి పోతాయేమో పోతాయేమో పోతాయేమో. వాటి విషయంలో టెన్షన్ పడుతూ వచ్చాడు. తన ప్రాణం వాటిని హత్తుకుంది. దేవుడు ఆలోచించాడు, ఏబు శ్రేష్టమైన వాడు, ఏబు నా ప్రణాళికలో ఉన్నవాడు, ఏబు నా యందు విశ్వాసం ఉంచినవాడు, నా సేవకుడు. నా సేవకుడికి, నా సేవకురాలికి మంటిని హత్తుకునే దృష్టి కాదు, మంటిని మంటిగా గుర్తుపట్టగలిగే దృష్టిని నేను ప్రసాదించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవిక ప్రపంచాన్ని చూడగలిగే కనుదృష్టిని నేను ఏబుకి ఇవ్వాలి. ఏబుకే కాదు, ఏబు వలె దేవుడు ప్రేమించిన మనందరికీ కూడా ఆ దృష్టిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మరి ఏబు తను హత్తుకున్న మంటి విషయంలో ఏబుకు కనువిప్పు కలగాలంటే ఇప్పుడు దేవుడు ఏం స్టెప్ తీసుకోవాలి? తను హత్తుకున్నదంతా కూడా మంటేనన్న సంగతి ఏబుకి గ్రహింపు కలిగించాలి. పిల్లల్ని చూసుకొని తెగ మురిసిపోయేవాడు. ఎందుకో తెలుసా? నన్ను ఉద్ధరిస్తారని. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటే రేపు నా శక్తి క్షీణత వచ్చిన నాడు నా పిల్లలు నన్ను ఆదరిస్తారని తల్లిదండ్రి ఆశించినట్టు. ఏమయ్యా, ఏ తల్లిదండ్రి అయినా కొంతలో కొంత యాస కలిగి ఉంటారా లేదా? నా బిడ్డలు అక్కరకు వస్తారు, రేపు నా కష్టకాలంలో నన్ను ఆదుకుంటారు, నాకేం తక్కువ కాకుండా చూసుకుంటారు, నేను వారిని ప్రేమగా చూసుకొని వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగితే రేపు నా పిల్లలు నన్ను ఆదరిస్తారు అనే ఆశ తల్లిదండ్రికి ఉంటుందా? ఉండదా? ఉంటే చేతులు ఎత్తండి, ఉంటుందని. యథార్థంగా ఉంటుందన్నయ్య, అందులో డౌట్ లేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంతే మరి, ఏ తల్లిదండ్రికైనా ఉంటుందా ఆశ? ఈ శక్తి ఎల్లకాలం ఉండదు, ఈ శక్తి క్షీణించిన నాడు నా బిడ్డలు నన్ను ఆదరిస్తారు అని ఆ పిల్లల మీద ప్రాణమంతా పెట్టుకుని అలల్లాడిపోతారు. ఏబు ప్రాణము తన పిల్లల మీద ఉంది. అంతేకాదు, ఏబు ప్రాణము తన భార్య ప్రేమ మీద కూడా హత్తుకొని ఉంది. ఎందుకంటే ఏబు భార్య అంత బాగా ప్రేమించింది ఏబుని అని ఎక్కడ రాసింది? నువ్వు అన్నీ చెప్పటం కాకపోతే తెగ ప్రేమించిందని ఏడ రాసింది? ప్రేమించింది కాబట్టే ఈ ప్రేమ కోల్పోతానేమో, నా భార్య నుంచి వచ్చేటువంటి ఆదరాభిమానములు, ఈ ఆనందం, ఈ ప్రోత్సాహం, ఈ ఆదరణ, ఈ ప్రేమ కోల్పోతానేమో అని భయపడ్డాడు. ఆ భయపడిందే నా మీదికి వచ్చింది అన్న లిస్టులో భార్య నుంచి ఎదుర్కొన్న సమస్య కూడా ఉందని మర్చిపోవద్దు. భార్య నుంచి ప్రతికూలత ఎదుర్కొన్నాడు అంటే బహుశా భార్య అనుకూలతను గూర్చి ఆయన ఆనందపడి ఉండొచ్చు.
ఎంతైనా నా భార్య సూపరు. అందరిలాంటిది కాదు నా భార్య. కోటికో ముక్కోటికో ఒక్కళ్ళకు దొరుకుతుంది నా భార్య లాంటి భార్య. రత్నం, ముత్యం, వజ్రం, మేలిమి బంగారం. ఏం చెప్పుకున్నాడు, ఏమనుకున్నాడు, ఏం మురిసిపోయాడు, కానీ మనసులో మాత్రం భయం. చివరి వరకు నా భార్య ఇలానే ఉంటుందా, రివర్స్ అయిద్దా? నేను ఏది వచ్చునని బహుగా భయపడి తినో అదియే నాకు భీతి పుట్టించినదే నా మీదికి అన్నాడంటే ఏబు పొందిన వాటన్నిటి గురించి ముందే భయపడ్డాడు, ముందే ఒత్తిడికి గురయ్యాడు. ఇవేవి పోకూడదు, ఇవన్నీ నాకు పర్మనెంట్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు. అది సాధ్యమా? సాధ్యం కాదు అన్న విషయాన్ని ఏబుకి కనువిప్పు కలిగించడానికి కొన్ని స్టెప్స్ దేవుడు తీసుకోవాల్సి వచ్చింది. తన భక్తులు మోసంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. బాగా వినండి. తన భక్తులు అంధత్వంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తమ భక్తులు అజ్ఞానంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవాన్ని గమనించాలి, వాస్తవాన్ని చూడాలి, సత్యము ఎరిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే తన భక్తులు స్థిరము, శాశ్వతము, నిజము, వాస్తవము అయిన ఆయననే హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు. ఎవరిని హత్తుకొని ఉండాలని కోరుకున్నాడో తెలుసా? ఆయనను, మంటిని కాదు. మంటి వస్తువులనో, మంటి బంధాలనో, మంటి శరీరాలనో, మంటి వ్యక్తులనో కాదో, ఆయనను హత్తుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన మంటి కాదు, ఆయన మహిమ. ఆయన అబద్ధం కాదు, అసత్యం కాదు, ఆయన సత్యం, ఆయన వాస్తవం, ఆయన ఉనికి స్థిరం, శాశ్వతం. ఇంకేది స్థిరం కాదు. స్థిరమని మనల్ని మనం మోసపుచ్చుకుంటే అలాంటి మోసంలో మనం భక్తులంగా మనం అలా ఉంటాం, దేవునికి ఇష్టం లేదు. లోకస్తులు అలా ఉంటారు బ్రదర్, లోకస్తులు అలా ఉంటారు, వాళ్ళని వదిలేస్తాడు. కానీ ఆయన రెక్కల కిందికి వచ్చి ఆయన ద్వారా మనోనేత్రాలు వెలిగించబడ్డ నువ్వు కూడా వాళ్ళలాగా నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే, నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే దేవుడికి ఇష్టం లేదు అది. అందుకే నా బిడ్డలకి నేను దృష్టి ప్రసాదిస్తాను. వాళ్ళు మంటిని హత్తుకోవటం కాదు, మంటిని విసర్జించి నన్ను హత్తుకున్నట్లు నేను వారికి దృష్టి ప్రసాదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఈ పాట పాడిన తెలుసుగా మీకు. చెన్నైలో ఇలా సాంగ్ రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ జరిగింది. ఆ జరిగే టైంలో ఫోన్ వచ్చిందంట. తను ఎంతో ప్రేమించే తన భార్య చనిపోయిందని. కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది. ఊహలో కూడా అనుకోలేదు తనకంటే ముందు తన భార్య వెళ్ళిపోతుందని. కానీ వెళ్ళిపోయింది. ఆయన చెప్పిన సాక్ష్యం. ఆ బాధను అలా కడుపులో పెట్టుకునే పాట పాడాల్సి వచ్చింది. పాట పాడి వచ్చేటప్పుడు ట్రైన్లో నుంచి దూకుదాం అనుకున్నాడంట. నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించలేను. ఎందుకంటే నాకు ఏది తక్కువ కాకుండా నాకు సమస్తం చూసుకునే నా భార్య నా ఆకలిడిగా అన్నం పెడుతుంది, నా వస్త్రాన్ని శుభ్రం చేస్తుంది, నీట్గా ఉంచుతుంది, నా ముఖం గమనించి నా పరిస్థితులకు అనుగుణ్యంగా నాకు ఆన్సర్ చేస్తుంది, నన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ప్రేమిస్తుంది, ఓదారుస్తుంది, ప్రశంసిస్తుంది. అన్ని విషయాలలో నాకు మంచి సహకారిగా ఉన్న నా భార్య పోయిన నాడు ఇక నా జీవితం ఏంటి? ఇక నాకెవరు తోడు? ఏకాకిని అయిపోయా కదా నేను. ఇంక ఈ బతుకు ఎందుకు అని ట్రైన్లో నుంచి దూకేస్తే పోయింది కదా అనుకో. దేవుడు ఆపాడు. ఆగా నేను గుర్తించాను. ఆయన సంభాషణ తెలియజేసినప్పుడు నేను గుర్తించాను ఏంటంటే, తన భక్తులు మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవిక ప్రపంచాన్ని చూడాలి. తన భక్తులు ఏ కోశాన కూడా దేనిని ఎవరిని హత్తుకొనుట ఆయనకి ఇష్టం లేదు. తన భక్తులు భక్తురాలు యథార్థంగా 100% ఆయననే హత్తుకొని ఉండాలి. దేవుడు మాట్లాడి ఉండొచ్చు,
నిన్ను ప్రేమగా చూసిన భార్య పోయిందని చచ్చిపోతాను అంటున్నావు. మరి నీ కోసం నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టాను కదా, మరి నా సంగతి ఏందని అడగడా? నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడితే నీ కోసం అసలు ప్రాణం పెట్టేశాను కదా నేను. నా ప్రేమ నీకు అర్థం కాలేదా? ఇంకా నాకేంటి అంటే నేను లేనా? అంటే నీ హృదయంలో నేనంత దూరం అయిపోయి నీ భార్య నీకంత దగ్గర అయిపోయిందా? ఏమి నా కుమారుడా, ప్రాణం తీసుకుంటానంటున్నావు, చచ్చిపోతానంటున్నావు. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏం నా కుమారి, ప్రాణం తీసుకుంటానంటున్నావు, చచ్చిపోతానంటున్నావు, నా బ్రతుకు అర్థమైందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఆయన ఇచ్చే సమాధానం, కళ్ళు తెరచి చూడు, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నేనున్నాను అంటున్నాడు ఆయన. లేడా ఆయన? ఆయన మనసు ఎంత గాయపడిద్ది? మనం ఆయన్ని హత్తుకోకుండా, చెల్లి వింటున్నావా, తమ్ముడు వింటున్నావా, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి అడుగడుగున నిన్ను ఎత్తుకుని దాటిస్తూ వచ్చిన ఆయన ఎంత మనసు పెట్టుకుని ఉంటాడు నీ మీద, నా మీద, ఎంత మమత పెట్టుకుని ఉంటాడు నీ మీద, నా మీద. మనం ఆయన ఆఖరికి ఆయన ప్రేమని కూడా మనం హత్తుకున్న మంటికి ఉపయోగించుకోవడానికి వాడుకుంటున్నాం. ఇది ఎంత దారుణమైన విషయం. ఆఖరికి కాస్తో కూస్తో నీవు నా ఎడల చూపిస్తున్న ప్రేమ ఆసక్తి కూడా దేన్ని బట్టి చూపిస్తున్నావు తెలుసా నా కుమారుడా, నా కుమారి? నువ్వు హత్తుకున్న మంటికి ఇబ్బంది కలగకుండా, ఆ మంటి భద్రంగా ఉండాలని అందుకోసం నన్ను వాడుకుంటున్నావు. కేవలం అందుకోసం నన్ను అడ్డం పెడుతున్నావు తప్ప హార్ట్ఫుల్గా నీవు నన్ను హత్తుకోవటంలో నువ్వు మంటిని హత్తుకుంటున్నావు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే ధన్యులు. ఇది అర్థమైన నేను ధన్యుణ్ణి, మీరు ధన్యులు. ఈ లైవ్ లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో వారందరూ ధన్యులు. దీన్ని బట్టి నేనేం చెప్తున్నాను, బంధాలు తెంచేసుకోమని చెప్పట్లా, బంధాల మీద వ్యామోహాలు పెంచేసుకోవద్దు అని చెప్తున్నాను. గాలి మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను. పేక మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను. ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఊహల ప్రపంచాల్లో తేలిపోయిన ఊహలన్నీ, నువ్వు కట్టుకున్న గాలి మేడలు పేక మేడలన్నీ కుప్పలా కూలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఎదురైన నాడు నీ విశ్వాసము దెబ్బతినకుండా, నువ్వు మంటిని లక్ష్య పెట్టకుండా, నీవు ఆయననే హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన ద్వారా చాలా కమ్మని పాటలు ఇచ్చాడు క్రైస్తవ లోకానికి దేవుడు. ఒకవేళ అప్పుడే పోయి ఉంటే ఆ పాటలు పోయాయేమో. ఈ పరదేశి అనే పాట ఆ తర్వాత వచ్చిందే. ఎందుకు ఇంకా కన్నీరు అనే పాట ఆ తర్వాత వచ్చింది. పునరుద్ధానుడ నా యేసయ్య అనేది ఆ తర్వాత వచ్చింది. ఏనాటిదో ఈ బంధం ఆ తర్వాత వచ్చింది. ప్రియుడా యేసయ్య అనేది ఆ తర్వాత వచ్చింది. ప్రియుడా యేసయ్య. ఈ ఆణిముత్యాలన్నీ ఏమైపోయాయి మనిషి పోతే? భార్య పోయింది, భార్యను హత్తుకున్నాడు, భార్య పోయింది, ఇంకేం చేయాలి? నా గతి ఏంటంటే దేవుడు చూశాడు, నీకెవరూ శాశ్వతం కాదురా, నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే హత్తుకోవాలి, ఆయనతో అంటు కట్టబడాలి, ఆయనతో నడవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనలో స్థిరంగా ఉండాలి, ఆయన వైపు చూడాలి, ఆయనతో నడవాలి, ఆయనతో సాంగత్యం చేయాలి. ఆయనే కేంద్రంగా ఇక మరి దేనిని హృదయపూర్వకంగా హత్తుకోకుండా ఆయనను మాత్రమే హత్తుకొని ఉన్నట్లు భక్తుడు మెలకువ తెచ్చుకోవాలి, తెలివి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఏబు ప్రాణం ఎవరిని హత్తుకుంది చెప్పండి? ఆయనే చెప్తున్నాడు, ఏది వచ్చింది అనుకున్నానో, ఏది రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది. నాకు భయం పుట్టించిందే నా మీదకి వచ్చి, నాకు భీతి పుట్టించిందే నా మీదకి వచ్చిందని ఏబు గ్రంథం 3:25లో ఏబు పలికిన మాట
ఏబుకు జరిగిన పరిస్థితులన్నీ ఏవైతే జరిగినాయి వాటన్నిటికీ రివర్స్లో ఏబు అనుకున్నాడు. నా భార్య బాగుండాలి, నా భార్య ఒకవేళ తేడాపడిద్దేమో, అలా పడకూడదు, నా భార్య అలానే ఉండాలి, నన్ను ప్రేమిస్తానే ఉండాలంటే తేడాపడింది. నా పిల్లలు ఇలాగే పచ్చపచ్చగా కళకళలాడుతా నా కళ్ళ ముందు ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి. ఈ భౌతిక సంబంధం, నువ్వు మట్టి దేహమే కలిగి ఉన్నావు కదా, ఆ అనుబంధ బాంధవ్యాన్ని బట్టి నువ్వు అలా కోరుకుంటావు, కానీ కాదు. అవి నీ వెర్రిమొర్రి ఆశలు, పిచ్చి ఆశలు. అవి నీవైనా నావైనా. చదువుకుంటున్న ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ భవిష్యత్తు మీద బోల్డ్ అని కలలు ఉంటాయి నీకు. నీ అదృష్టం ఏందో చెప్పనా? సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ప్రారంభ దశలోనే నీకు చెప్తున్నాడు దేవుడు. అర్థమై స్పందించారా? ఏమర్థమైంది చెప్పండి? సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ఆరంభ దశలోనే నువ్వు ఎవరిని హత్తుకోవాలో నా తండ్రి నీకు బయలుపరుస్తున్నాడు. మళ్ళీ టెన్షన్ పడొద్దు. అన్న ఏంది వైరాగ్యం బోధిస్తున్నాడు, ఏంది ఎటో తీసుకెళ్ళాడు ఏంది అనుకోవద్దు. టెన్షన్ పడొద్దు. అది కూడా చెప్తున్నా, నీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే అచ్చంగా ఈ మాట చెప్పి వదిలేసాను అనుకో, గుండె దడ ఆయాసం పెరిగిపోయింది. అన్నీ తెంచేసుకో, అన్నీ వదిలేసుకో, ఆయన్నే హత్తుకుంటే ఏం చెబుతున్నావు బాబా? బాధ్యతలు ఉన్నాయి నాయనా, నీ బాధ్యతలు తీర్చే శక్తి నీకు ఇస్తాడులే, భయపడవాకు. నీ బాధ్యతలు నెరవేర్చే అవకాశాలు నీకు ఇస్తాడు, ఆ కృప నీకు ఇస్తాడు, నువ్వేం భయపడవా. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏబుకు దృష్టి కలిగించాలని దేవుడు ఆలోచించిన వాడై మంటిని హత్తుకున్న ఏబు హృదయాన్ని దేవుని వైపు మళ్లించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని తను వెంపర్లాడినటువంటి ఆ మట్టి బొమ్మలన్నీ తన ముందు కుప్పలా కూలిపోయేటట్టు చూపించాడు. నా ఒంటెలు ఆ దొడ్లలో ఒంటెలు చూసి ఎంత మురిసిపోయాడో, నా ఒంటెలు, నా గాడిదలు, నా ఎడ్లు, నా పనోళ్ళు, నా దాసదాసి జనాంగం, నా భార్య, నా పిల్లలు, నా పొలాలు, నా స్థలాలు, నా ఆస్తులు, నా అంతస్తులు. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా, ఆఖరికి భక్తి కూడా దేనికి? దేవుని నేను ఇంత భయభక్తులు కలిగి ఉంది ఎందుకు అంటే వేటికి డ్యామేజ్ జరగకూడదని. నేను ఎక్కడైనా అడుగులు జారానంటే దేనికి దాన్ని డ్యామేజ్ అయింది. కాబట్టి ఎక్కడ డ్యామేజ్ జరగకూడదంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి, పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా ఉంచాలని రోజు బలి ఇచ్చేవాడంట. పొద్దున్న నిద్ర లేవగానే రండ్రా అని మొత్తాన్ని నిలబెట్టి అందరి పక్షమున బలి ఇచ్చేవాడంట. వీళ్ళందరూ తెలియక ఏమన్నా దేవునికి విరోధంగా పాపం చేసేమని తెచ్చుకుంటారేమో. వీళ్ళకి ఏం జరగకుండా ఉండాలంటే దేవుడు వీళ్ళ విషయంలో సుముఖుడై ఉండాలంటే నేను బలి అర్పించాలి. డైలీ పాపం ఎంత గందరగోళం అయిపోయాడో, పాపం బిడ్డ ఎంత అల్లాడిపోయాడో. ఈరోజు మనం తపన పడ్డట్టు కొన్నిటిని తలుచుకొని గందరగోళం అవుతుంటాం కదా. అందుకని చెప్తున్నాను, అలా ఒత్తిడిలో బతకటం, స్థిరము కాని మంటిని హత్తుకొని ఒక మాయలో జీవించటం, ఒక గుడ్డితనంలో బతకటం దేవునికి ఇష్టము లేదు. అందుకే భూమి మీద అలాంటి వాడు లేడని సాక్ష్యం ఇచ్చిన అదే ఏబుకి వాస్తవం ఏంటో కళ్ళకి చూపించాలని చూపించాడు. నా బంధువులు, నా బంధుజనులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా సోదర సోదరిమణులు, నా ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ మట్టి బొమ్మలే. స్తోత్రం చెప్పండి మీరు. అక్కలు ముక్క చెక్కల, అక్కలు మట్టి బొమ్మలే, అన్నలు, స్నేహితులు, భార్యా బిడ్డలు, ఆఖరికి తన దేహం కూడా మొత్తం అదే. బాగా వినండి. చివరికి ఏబుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే దేన్ని హత్తుకున్నాడో, ఎవరెవరిని హత్తుకున్నాడో తడకు ఒకటి పోవటం మొదలుపెట్టింది, అడ్రస్ లేకుండా. బాగా వేటి మీద అయితే పిచ్చి పెట్టుకున్నాడు, ఆ పిచ్చి మొత్తం వదిలిపోయేటట్టు మొత్తం పోయింది. ఎందుకు చెబుతున్నాను? మీరు దేని మీద పిచ్చి పెట్టుకున్నారో తెలియదు, ఎవరెవరికి దేని మీద పిచ్చి ఉందో తెలియదు. నేను చెప్తున్నా, పిచ్చి ముదిరిందా అంతే సంగతులు. ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
పిచ్చి ముదిరిందా, తర్వాత మొక్క మీరు చెప్పండి. అంతే. అరే నీకు నువ్వే శాశ్వతం కాదు. అటు చూడవాకండి, చలికాలం కాదు, ఎవరి సోపలు వాళ్ళే. దేవునికి స్తోత్రం. నాకెళ్ళి చూడండి, పోయేవాళ్ళు అంటే వాళ్ళ బాధలు వాళ్ళే, మరి ఏం చేద్దాం. ఇప్పుడు వదిలిచ్చాడు లేదా? నా భార్య అన్నట్టు గుస్ అయింది. నా పిల్లలు మొత్తం పోయారు. నా బలం అనుకున్నాడు, బలం పోయింది. ఆస్తులు అనుకున్న ఆస్తులు పోయింది. ఒంటెలు అనుకున్నాడు, ఒంటెలు పోయింది. ఎడ్లు మొత్తం. చివరికి ఫ్రెండ్స్ అనుకుంటే ప్రాణమిత్రులు అంటారే, వాళ్ళు ప్రాణాలు తీసే మిత్రులా తయారయ్యారు. ప్రాణమిత్రులు అన్న ప్రాణాలు తీసేటువంటి శత్రువుల కంటే దారుణంగా తయారయ్యారు. అన్నలు అడ్రస్ లేరు, అక్కలు అడ్రస్ లేరు, సోదరిమణులు ఎవరు అడ్రస్ లేరు. చివరికి ఏమైపోయాడంటే ఏకాకైపోయాడు, ఒంటరి అయిపోయాడు. మనసును అర్థం చేసుకునే భార్య కూడా రివర్స్ అయిపోయింది. చివరికి ఏవు ఒంటరా కాదా? పెద్దగా చెప్పాలి. అది మొత్తంలో నుంచి వేరుపరచబడ్డాడు భక్తుడు. భూమి మీద అతని వంటి వాడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. ఎంతగా లేదు, భూమి మీద అంత మంచివాడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. ఎందుకు పట్టాడు? దేవుడికి ఏమన్నా పిచ్చి బట్టి పట్టించాడు ఆ గతి? లేదు. భక్తునికి పట్టిన పిచ్చిని వదిలించడానికి ఆ పని చేశాడు. ఇది పచ్చి నిజం. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ పోయినాక ఇంకెవరున్నారు తగాద పెట్టుకోవడానికి? ఇక ఆయనేగా. ఇక కూర్చున్నాడు బూడిద పోసుకొని, ఆ బూడిదలో చిల్లపెంకు తీసుకొని కూర్చొని, ఇక తేల్చు నా సంగతి ఏందని ఇక అప్పుడు పైకి చుట్టం మొదలు పెట్టాడు. అప్పటిదాకా దేవుడిచ్చిన వాటి చుట్టూ చుట్ట మొదలు పెట్టిన ఏబు ఎప్పుడైతే వాటి మీద దెబ్బ పడిందో అప్పుడు అవన్నీ అనుగ్రహించిన దేవుని వైపు అప్పుడు తేరిపారా చూడటం మొదలు పెట్టారు. వాస్తవం తెలుసుకున్నాడు. ఇవేవి నాకు పర్మనెంట్ కాదని గ్రహింపులోకి వచ్చేసాడు. ఇవన్నీ నేను కోల్పోతానేమో అని భయపడ్డాను, కానీ వాస్తవం ఇదే కదా, ఇవన్నీ స్థిరం కాదు కదా. స్థిరం కాదు, వస్తువులు స్థిరం కాదు, మనుషులు స్థిరం కాదు, మనుష్య ప్రేమలు స్థిరం కాదు, అనుబంధాలు స్థిరం కాదు. ఇవన్నీ వాస్తవం కదా, స్థిరము కాదనేది వాస్తవం కదా అనే ఆ దృష్టిలో నీకు ఎప్పుడైతే వచ్చేసాడో, పాపం నిజంగా మీరు గమనించి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏబు గ్రంథం చదవండి. ఇంట్రెస్ట్ ఉంటే కాదు, మర్యాదగా చదవండి, చాలా మంచి విషయాలు ఉంటాయి. 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ఏబు స్వాప కాదు. నేనేం చేశా, నన్ను ఎందుకు ఎట్ట చేశావు, నేనేం చేశా, నాకింత అన్యాయం ఎందుకు చేశావు, నేనేం చేశా, నాకింత ద్రోహం చేసావు ఏంది, నేను ఎవరి కడుపన్నా కొట్టానా, ఆకలి కొన్నోడికి అన్నం పెట్టకుండా పంపలేదే, వస్త్రహీనుడిని చూసి దాటిపోలేదే, నా వస్త్రాలు ఇచ్చానే, అన్యాయం జరిగిన వాడిని చూసి నేను ఓర్చుకోలేకపోయినానే, అన్యాయం చేసిన వాడి దవడ మీద కొట్టి వాడి నోటనున్న వీడి ఆహారం వీడికి ఇప్పించానే, నేనేం తప్పు చేశానని, నేనేం దుర్మార్గం చేశానని, నేనేం ద్రోహం చేశానని, ఇంత నీతి నిజాయితీగా నేనుంటే నాకింత దారుణమా, నాకింత అన్యాయమా? లేదు, నువ్వు నాకు తేడా చేసావు. లోకం మొత్తానికి న్యాయం చేసేవాడివేమో కానీ నాకు మాత్రం నిజంగా 100% నువ్వు అన్యాయమే చేశావు, నాకు ద్రోహమే చేశావు నువ్వు. అంతే. చెప్పు, నువ్వు నా దోషం చెప్పు, నీ సభలోకి తల ఎత్తుకొని వస్తాను. నేను ముద్దాయిలాగా రాను, ఎందుకంటే ఏ తప్పు చేయలే. కనీసం పక్కవాడి భార్యని మోహపు చూపు కూడా చూడలా, నేను మోహపు చూపు కూడా చూడలా. వాని ఇంటి వాకిట నేను పొంచలేను. అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నా భార్య ఇంకొకటి తిరగలి విసరాలి అన్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉంటే, అంత నీతి నిజాయితీగా ఉంటే, రోజు నీకు బలిస్తుంటే, ఇంత జాగ్రత్తలు తీసుకుంటే, ఏదొచ్చిద్దని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నానో అదంతా రప్పించావుగా, ఏది రాకూడదని ఇన్ని పనులు చేసి ఇంత జాగ్రత్తలు పడ్డానో మొత్తం వచ్చేసినాయిగా, నువ్వు మామూలుడే కాదు, ఎందుకు చేశావు అని కేసు పెట్టి కూర్చున్నాడు దేవుడి మీద. ఏబు స్నేహితులు మాట్లాడి మొత్తం 3వ అధ్యాయం దగ్గర నుంచి 41వ అధ్యాయం వరకు ఈ వాదనలే జరిగిపోతాయి. ఆ తర్వాత సుడిగాలిలో ఏబునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే పాయింట్లో ఉంటాడు ఏబు. ఎందుకు ఇట్లా చేశావు,
చివరికి 42వ అధ్యాయంలో కనువిప్పు కలిగింది. కనువిప్పు కలిగి జ్ఞానము లేనివాడనై నా ఆలోచనకు, నా జ్ఞానమునకు మించిన సంగతులను నేను నిన్ను గురించి మాట్లాడాను. చాలా బుద్ధిహీనమైన పని చేశాను. నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అప్పుడు ఎందుకంటే నీవు ఉద్దేశించినవి నిష్ఫలము కావు, నీవు సమస్తమును చేయగలవాడవు. నువ్వు సమస్తమును చేయగలవాడవని ఇప్పుడు నాకు అర్థమైంది. రెండవది, నీవు ఉద్దేశించినవేవైనా, నీవు జరిగించినవేవైనా అనవసరముగా జరిగించవు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా మన భాష చెప్పాలంటే, నువ్వు అన్యాయస్తుడు అని నేను అన్నాను, చాలా తప్పు మాట్లాడాను, నువ్వు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది, నువ్వు అన్యాయస్తుడు కావు అని పలికాడు. కొడు గడ్డి కొడు. ఆ మాట పలికిన తర్వాత దేవుని వాక్యంలో స్పష్టంగా ఏం రాస్తుందో తెలుసా? ఏబును గడిచిన దానికంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడని రాస్తుంది. ఒకసారి చూడండి మీరు, ఏబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, అంటే అంతకుముందు 7,000 గొర్రెలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏమైనా 14,000 గొర్రెలు అయినాయి. 6,000 ఒంటెలను, అంతకుముందు 3,000 ఒంటెలు ఉంటే ఇప్పుడు 6,000 ఒంటెలు, డబల్. 1000 జతల ఎడ్లును, అంతకుముందు 500 జతల ఎడ్లు ఉన్నాయి, ఇప్పుడు 1000 జతల ఎడ్లు. 1000 ఆడుగాడిదలను కలిగి, అంతకుముందు 500 ఆడుగాడిదలు ఉంటే ఇప్పుడు 1000 ఆడుగాడిదలు. డబల్ 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 మొత్తం. ఆఖరికి తను కోల్పోయాను అనుకున్న సంతానం 10 మంది దేవుని పరదైసులను, 10 మంది తర్వాత అదే భార్యకు, బహుశా నాకు తెలిసి భార్య దగ్గరకు వచ్చి ఉండాలి. ఏబును మళ్ళా దేవుడు బ్లెస్ చేసినప్పుడు, ఏబును స్వస్థపరిచినప్పుడు, ఏబును పూర్వపు స్థితికి దేవుడు తెచ్చినప్పుడు, ఏమనుకోవాకండి, ఎందుకో అప్పుడు ఏదో అట్లా శోధించబడి డిస్టర్బ్ అయ్యి మైండ్ పిచ్చిదానిలాగా అయ్యి అట్లా మాట్లాడాను, ఎంత మాటలు మాట్లాడాను, అసలు నేనైనా ఈ మాటలు మాట్లాడిందని చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలనిపించిందండి నాకు, అసలు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను నేనని భార్య వచ్చింది. ఇవన్నీ ఏడ రాసున్నాయి అనొద్దు. మరి ఏమనుకుంటా వచ్చింది? ఏమండి అనుకుంటూ వచ్చిందా? కనీసం పశ్చాత్తాపడదా? కనీసం ఫీల్ అవ్వదా? కాబట్టి నేను చెప్పా, దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు మొత్తం వచ్చి, తమ్ముడా ఏం జరిగిందిరా, మాకేం పట్టిందిరా, నువ్వు ఇంత బాధలు పడుతుంటే నిన్ను చూడలేకపోయాం, మాకేం కర్మ పట్టిందిరా, అయ్యో మాకేం జరిగిందో మాకు అర్థం. ఏం జరిగింది? దెయ్యం పట్టింది. వాడు పట్టాడు, సైతాన్ పట్టాడు మిమ్మల్ని దగ్గరికి రానికుండా. దేవుడే మిమ్మల్ని అవతలకి నేర్చాడు. ఎందుకంటే తన దాసుడికి వాస్తవం అర్థం కావాలని. ఇప్పుడు చెప్పండి, ఏబుకు మొత్తం డబల్ డబల్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఏబు తన ప్రాణమును మంటిని హత్తుకుంది అని అనగలడా? ఇప్పుడు తన పిల్లలకి వెళ్ళి చూసినప్పుడు ఏమనిపించింది? ఏదో ఆయన ఇచ్చాడు, ఆయన చిత్తం అయితే ఉంచుతాడు, లేకపోతే తీసుకుంటాడు. ఆయనకే స్తోత్రం. యెహోవా ఇచ్చాడు, అంతకుముందు తీసుకున్నాడు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చాడు, ఉంచిన స్తోత్రం. అంతేగాని వాడికి ఏమైద్దో, వీడికి ఏమైద్దో, ఆమెకేమైద్దో, ఏమకేమైద్దో, నాకెందుకు గుండె దడగా ఉంది, నాకెందుకు ఆయాసం ఉంది, అక్కడ నుంచి ఫోన్ రాగానే అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి దగ్గర నుంచి నాకెందుకు గుండె తగ్గొట్టుకుంటుంది. పోతావు, ఖచ్చితంగా పోతావు. పొరపాటును కూడా కొట్టుకోవద్దు గుండె. వింటున్నారా? అస్సలు నా కొడుకు ఇట్లా తయారవుతాడు అనుకోలేదు. నా కొడుకు ఇట్లా తయారయ్యాడని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. చెప్పేసేయాల ముందే. స్థిరమేముంది, శాశ్వతమేముంది? వ్యక్తులు స్థిరంగా ఉంటారన్న నమ్మిక లేదు, వారి ప్రేమ నిలకడగా ఉంటుందన్న నమ్మిక. అది ఈ మైండ్లోకి ఏది, ఇప్పుడు బిల్డింగ్ కట్టుకొని పద్దాకలు బిల్డింగ్ తెగ అడుపోయి చూసుకొని, ఒక్కొక్కళ్ళకి ఏం తపనంటే వాళ్ళ బిల్డింగ్ అల్లంత దూరంలో ఉంటే, దూరంలో ఎత్తు రోడ్డు ఆడకపోయి చూస్తూ ఉంటాడు. కనపడుతుందా లేదా? ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసినా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవడన్నా బిల్డింగ్ కట్టానని ఎచ్చులు పడ్డా ఇక నువ్వు లెక్క చేయవు, ఏడుసేవలే పోరా అని. ఇక వాడిని చూసినప్పుడు నువ్వేమనుకుంటావో తెలుసా? వీని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా, ఈ దరిద్రుడి కళ్ళు తెరు,
నా కళ్ళు తెరిచావుగా, ఈ దరిద్రుడి కళ్ళు కూడా తెరువు నాయన. మంటిని హత్తుకుంటున్నాడు. ఎవరైనా బంగారం పెట్టుకొని మురిసిపోతున్నది అనుకో, ఈ మూర్ఖురాలు మంటిని హత్తుకొనుచున్నది, కళ్ళు తెరువు తండ్రి. ఇక ఇదే డైలాగ్. ఇక మళ్ళీ ఫీలింగులు, ఏడుసుకోవటాలు, నా బతుకు ముక్కు పుడకూడలేదనే డైలాగులు ఉండవు. ఎందుకంటే మంటిని హత్తుకుని ఆ పిచ్చి వదిలింది. వదిలించడానికే దేవుడు చాలా పనులు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. అది అసలు రహస్యం. నీ జీవితంలో యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన నీ జీవితంలో దేవుడు రప్పిస్తున్న అనేక రకాల పరిస్థితుల వెనక ఉన్న ఉద్దేశాల్లో ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఇది. నీ కళ్ళు వెలగాలి, నువ్వు వాస్తవం చూడాలి, నీకు సత్యం అర్థం కావాలి. నువ్వు మంటిని హత్తుకునే లక్షణాలను వదిలేసి మహిమాస్వరూపేగు ఆయనను హత్తుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. చెప్పు పిల్లలకి, అరే నేను కన్నాను కాబట్టి నా బాధ్యత అంతవరకే. మీరే నా ప్రపంచం, మీరే నా లోకం అని నేను అనను. నా లోకం నా దేవుడు, నా ప్రపంచం నా యేసయ్య. నీ పిల్లలకు అర్థం కావాలి. మా అమ్మ లెక్క చేయదు, మేము ఉన్నా మా అమ్మకి చింతలేదు, పోయినా చింతలేదు. మా నాన్న చెప్పాలి, మా నాన్న చెప్తాడు మాకు, కన్నాను గనుక బాధ్యతలు నెరవేర్చాలి కనుక నెరవేరుస్తున్నాను. కానీ మీరు నా ప్రపంచం ఎప్పటిగా, నా ప్రపంచం దేవుడే. నేను మిమ్మల్ని హత్తుకొనను, నేను నా దేవుణ్ణి హత్తుకున్నాను. బాధ్యతలు నెరవేరుస్తా. నీ పిల్లలకు కూడా అర్థం కావాలా. తామరాకు మీద నీటి బొట్టులాగానే మా నాన్న మా విషయంలో ఉంటాడు. మితంగానే ఉంటాడు. అమితంగా ఉండి ఏదో కలలు కానీ ఏదో అయిపోయి ఏదో కాదు, జరగదు. భక్తులందరూ కూడా ఈ అనుభవంలోనికి రావాలి, ఈ మెట్టులోకి రావాలి. ఆఖరికి పాస్టర్లు సంఘం విషయంలో కూడా అంతే తయారు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ నా సంఘం, నా ఆత్మీయ బిడ్డలని వీళ్ళని హత్తుకున్నాను అనుకో, మిమ్మల్ని హత్తుకున్నాను అనుకో, నేను దేనిని హత్తుకొనుచున్నాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదా, అసలు మిమ్మల్ని నాకు ఇచ్చింది ఎవరు? కాబట్టి నేను ఎవరిని హత్తుకోవాలి? అంతేగాని ఆయన వదిలిపెట్టి మిమ్మల్ని హత్తుకోవటం ఏంది? బిడ్డలని ప్రేమించాలి, మీ బాగోగులు చూడాలి, మీకోసం ప్రార్థన చేయాలి, బాధ్యత. అంతేగాని హత్తుకోకూడదు. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో చోట, ఏ పూట ఎక్కడో ఆయన చిత్తం. ఓకేనా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే ఇక నేను నువ్వు ఆన్లైన్లో ఏదో కాస్త బాగా ఆశీర్వాదాలు గుమ్మరిస్తావని వచ్చి కూర్చుంటే మాకేందిరా నాయన వైరాగ్యం పుట్టించే ఒక దెబ్బకి అనిపిస్తుంది కదా నీకు? అనిపిస్తుందిలే, ఇంతసేపు చెబితే ఎందుకు అనిపించదో? ఎంత కరెక్ట్ పుట్టించేవింది నాయన మాకు. అసలు నేను కాదు, నా దేవుడే మీ కళ్ళు. ఇక నీకు జాబు రావటం లేట్ అయింది, ఇంకొకటికి జాబ్ వచ్చిందా నీకు ఏడవో నువ్వు. వాడు జాబ్ వచ్చిందో ఎగురుతున్నాడు అనుకో, వాని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. వాడు కారు కొన్నాడు, నాకు కారు లేదని ఏడవేగ నువ్వు. వాడు కారు కొని రిబ్బన్ కట్ చేసుకుంటున్నాడు అనుకో, బెలూన్లు పటాపట్టా బెల్చి వాని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అనుకుంటే తిరగటం ఇక నువ్వు. నీ దేవునికి స్తోత్రం. దేవుడు నీ కూడా ఇచ్చాడు అనుకో, నేను దీన్ని హత్తుకొన్నాను, దానిలో ఎక్కి తిరుగుతా, అంతవరకే. అర్థమైందా? ఇది వచ్చిందని నేనేం పండగలు చేసుకోను. వచ్చిందని పండగలు చేసుకుంటే పోతే ఏడుచుకుంటూ కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, అన్ని కారులోకి ఆ కారు సేఫ్ అని, ఆ కారు చాలా భద్రత అని, చాలా గట్టిదని ఓ ఫ్యామిలీ ఆ కారు కొనుక్కొని అందులో మొదలుపెట్టి బయలుదేరారు. ఆ కంటైనర్ యాడొచ్చిందో పాపం, కరెక్ట్గా గురి చూసి మళ్ళీ వాళ్ళు అటు ఇటు కూడా పోవటానికి వీలు లేకుండా సరిగ్గా దాని మీద పడి దాన్ని అప్పచ్చ చేసి పెట్టింది. మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ ఒక దెబ్బలో హతులైపోయినారు. వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుని ఆ కారును బట్టి పాపం ఎంత సంతోషపడ్డారు. అందులో వాళ్ళ తప్పు కూడా లేదు. ఆశ్చర్యంగా అది పక్కన పోయేది వచ్చి ఎత్తిన పడింది. ఇంకెలాంటిదైనా కంటైనర్ ముందు కారు ఎంత? వోల్వో కార్ విలవిల్లాడుతూ పోయింది. నేను చేసేది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పండగలు వాళ్ళ సెలబ్రేషన్స్ అయ్యి మరి అంతే నాయన, అంతే. అది పరిస్థితి. వద్దులే నాయన, ఏడ చూస్తాం తీరా.
ఇప్పటికే విరక్తి పుట్టింది వాళ్ళకి. మళ్ళీ తీరా వద్దు నాయనా, దేవునికి స్తోత్రం. అంటే మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని, కృంగదీయాలని చెప్పట్లా. మీ కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు వెలిగించబడాలి. చిన్నలకి పెద్దలకి అందరికి వెలిగించబడాలి. ఇప్పుడు ఇక నువ్వు జాబును బట్టి అతిశయపడవు, ఆస్తిని బట్టి అతిశయపడవు, బిల్డింగ్ను బట్టి అతిశయపడవు, బంగారును బట్టి అతిశయపడవు, కారును బట్టి అతిశయపడవు, నిన్ను హత్తుకున్న అనుబంధాలను బట్టి అతిశయపడవు. దేన్ని హత్తుకో. ఇవన్నీ నాకు ప్రాప్తింపజేసింది నా ప్రభువు. ఆయన ఉంచితే ఉంటాయి, ఆయన తెంచితే పోతాయి. యెహోవా ఇస్తాడు ఆయనకిష్టము అయితే, యెహోవా తీసుకుంటాడు ఆయనకిష్టం అయితే. కాబట్టి నేను అన్నిటితో అట్లా నిమిత్త మాత్రంగానే నేను వ్యవహరించాలి. మరి ఎవరిని హత్తుకోవాలి? అది ఈ రాత్రి నీకు నేర్పాలనుకున్నది. ఎవరిని హత్తుకోవాలి? ఆయనతో ఉన్న అనుబంధం తెగిపోయిద్దా? ఆ బంధానికి ఇక ముగింపు ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బంధాలైనా తెగిపోతాయి కానీ ఆ బంధానికి మాత్రం ఎడబాటు లేదు. అందుకే రా, మంటిని చూసి మురిసిపోవాకు, అదంతా మాయా, వాస్తవం నేను, దా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటో ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళు. తీర్మానం చేయకుండా మాత్రం నువ్వు వెళ్ళొద్దు. ఈరోజు నీ కనుదృష్టిని దేవుడు సరిచేశాడు. వాస్తవాన్ని చూడగలిగే శక్తిని నీకు ఈరోజు ప్రసాదించాడు దేవుడు. వాస్తవంగా చూడు. ఇలా కావాలనే దేవుడు భక్తులను వేరుపరుస్తాడు. పాయింట్ నెంబర్ 1. ఇంకెక్కువ చెప్పదలుచుకోవాలా, మీకు మెయిన్ మ్యాటర్ అర్థమైంది. దేవుడు కావాలనే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకి ఎడబాట్లు కలిగిస్తాడు. ఎందుకు అంటే మనకు దృష్టి కలిగించడానికి. మంటిని హత్తుకుంటున్న మనల్ని అందు నుంచి విడిపించి మహిమాస్వరూపేకు దేవుని హత్తుకునేటట్టు చేయడానికి కావాలని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల నుండి, కొన్ని పరిస్థితుల నుండి మనల్ని ఒంటరిని చేస్తాడు, వేరుపరుస్తాడు. ఎందుకు వేరుపరచడం? మనకు దృష్టి కలిగించడానికి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2. అపోస్తలుడు, వృద్ధాపోస్తలుడు, ముసలివాడు ఆ జైల్లోనో బోయలోనో ఎక్కడో స్వార్థ చెప్పుకుంటా ఉన్నాడు. సింహాల ముందేస్తే సింహాలు చంపలా, సలసల సలసల కాగుతున్న నూనెలో వేస్తే నూనె ఏం చేయలే. చివరికి జైల్లో వేస్తే జైల్లో ఉన్న వాళ్ళందరూ ఇతను ఒక నెల చేరి నెల అయిందంటే వాళ్ళందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభువుకి. ఎక్కడ జనం మధ్యలో వదిలిపెడితే వాళ్ళని మార్చి కూర్చుంటున్నాడో వాళ్ళకి మైండ్ పోతుంది. అది ఏం చెబుతున్నాడు రా, వీళ్ళందరూ ఇష్ట మారిపోతున్నారని ఆయన దెబ్బకి హడలెత్తారు. చివరికి ఏం చేశారో తెలుసా? మనుష్య సంచారమే లేని నిర్మానుష్య ప్రదేశం అని ఒకటి ఉంది, పద్మస్ ద్వీపం. సముద్ర మధ్యలో ఉండేటువంటి ఒక ద్వీపం అది. ఆ ద్వీపంలో తీసుకెళ్ళి వదిలిపెట్టారు. ఇక్కడ చెప్పు నువ్వు ఎవడికి చెబుతావో, ఇక్కడ మార్చు నువ్వు ఎవరిని మారుస్తావో అని. ఎంత బాధ అండి. అసలు ఊరిలో నుంచి తీసుకెళ్లి ఎడారిలో వదిలేటట్టు చేశాడు. ఎంత విలవెల్లాడాడో అపోస్తలుడైన యోహాను. ఎందుకు ప్రభువా నాకు ఈ ఎడబాటు, ఎందుకు నాకు ఈ ఒంటరితనం, ఎందుకు నన్ను ఇట్లా వేరుపరిచావు నాయన? నా సహోదర క్రైస్తవుల మధ్యలో నుంచి నన్నెందుకు ప్రత్యేకపరిచావు నాయన? నన్నెందుకు వేరుపరిచావు నాయన? అయ్యో, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి, నా గతి ఏమిటని దేవుని వైపు చూశాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, యోహాను, నా సంఘమునకు అంత్యకాల సందేశము నీ ద్వారా ఇవ్వాలనుకున్నాను. నా గ్రంథములో ఆఖరి పుస్తకం నీ ద్వారా రాయించాలనుకున్నాను. అది నేను నీతో మాట్లాడి నీకు చెప్పి నీ చేత అది రాయించాలి. అది నీ ద్వారా జరగాలి. అది జరగాలంటే నీవు నాకు అందుబాటులోకి రావాలి. నువ్వు మనుషుల మధ్యలో ఉండి, వారి మధ్యలో ఉండి, వారితో ఉంటే నేను ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలు నీవు అక్కడ అందుకోలేవు. అందుకని నీకు పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు, ఇక మీదట జరగబోతున్న సంభవాలన్నిటినీ చూపించాలి. నీ చేత అవన్నీ గ్రంథంలో రాయించాలని నిర్ణయించి నేనే నిన్ను వేరుపరిచానని మాట్లాడాడు. ఇంకేంటి మరి దాని అర్థం ఏంది? ఎందుకు తెచ్చినట్టు? అదే నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటే
నేను ఇచ్చే ప్రత్యక్షత పొందుకోలేదు. అది ప్రత్యక్షత పొందాలంటే నువ్వు ఒంటరివి కావాలి, నువ్వు వేరుపరచబడాలి. మంటిని హత్తుకోకుండా మహిమను హత్తుకోవాలంటే వేరుపరచబడాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే. అలాగే దేవుడు ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలను మనం పొందాలంటే వేరుపరచబడాలి, ఒంటరిలం కావాలి. 2. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి. అయిపోయిందా? 3వది, దేవుడు మనల్ని శాశ్వత ఆశీర్వాదానికి సిద్ధపరిచే ప్రక్రియలో కూడా ఆయన మనల్ని వేరుపరుస్తాడు. చెల్లి, మనల్ని వేరుపరుస్తాడు, మనల్ని ఒంటరిని చేస్తాడు. మన లోపాలను దిద్దటానికి, మనల్ని సరిచేయటానికి, మనల్ని శాశ్వత ఆశీర్వాద కారణంగా చేయటానికి, మనల్ని వేరుపరచడానికి ఇష్టపడతాడు దేవుడు. 4 భార్యలు, అనేక మంది పిల్లలు, దాసదాసి జనాంగం, గుంపులు గుంపుల మందలు, మొత్తం ఎబ్బోకు రేవు దగ్గర దాటించాల్సి వచ్చింది. దాటించి లేఖనం ఏం చెప్తుందో తెలుసా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. కుటుంబము, సమూహము, మందలు అన్నీ ఒక భాగం, యాకోబు ఒక్కడు ఒక భాగం. 2 విభాగింపబడ్డట్టుగా యాకోబును ఆ అనుబంధ బాంధవ్యాల్లో నుంచి, ఆ ఆస్తిపాస్తుల ఆలోచనల నుంచి, అన్నిటిలో నుంచి పాప ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆ భార్యని. 14 ఏళ్ళు కష్టం. రాహేలు 7 ఏళ్ళు పనిచేస్తే లేయానిచ్చాడు. ఇదేంది, నేను చిన్నావును కదా ఆశించింది, నువ్వు పెద్దామని ఇచ్చేవేందంటే, మా దగ్గర ఇద్దరినిచ్చే అవకాశం ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయమని కూడా ఇస్తానన్నాడు. ఏం చేస్తా మళ్ళీ ఏమి కోసం? ఎవరో ఒకటి ఉందిగా సరిపోయేది అనుకోవాలా. అన్ని ప్రేమించింది ఏమనైతే అట్లట్లా అని మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. 14 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు రాహేల్ని. ఇప్పుడు రాహేల్ని కూడా వదలాల్సి వచ్చింది, లేయాను వదలాల్సి వచ్చింది. మొట్టమొదటి సంతానాన్ని కనిచ్చిన లేయాను వదలాల్సి వచ్చింది, బిల్హాను వదలాల్సి వచ్చింది, జిల్పాను వదలాల్సి వచ్చింది, మొత్తాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ మందల్ని, ఆ పిల్లల్ని మొత్తం నా ప్రాణం అని అనుకున్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక్కడే కూర్చున్నాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. ఏమయ్యా, అంత కష్టపడి సంపాదించుకుని అసలు ఆ భార్యను వదిలిపెట్టి ఎట్ట ఉండగలిగావు యాకోబు? ఏం భార్యో ఏమో పో సార్. లేయని ఎట్టో, ఏం లేయానో ఏమో పో సార్, నాకు ఇప్పుడు ఏం పట్టట్లేదు, నేను వారి నుండి వేరై ఉన్నాను. ఎందుకున్నావు? ఎందుకు వేరుపరచబడ్డావు? నేను ఆయన కోసం ఉన్నాను. ఆయనను కలుసుకోవాలి, నాకు ఆయన కావాలి. ఈ సంగతి మనకి మామూలుగా అర్థం కాకపోతే అర్థం అయ్యేటట్టు చేసి తీరతాడు దేవుడు. ఏమనుకోవద్దు ఇట్ట చెబుతున్నానని. స్తోత్రం. ఎందుకు ఇంత పగబట్టావు? పగబట్టలా, ప్రేమించాడు కాబట్టి నిన్ను ఒక దారి చేయకుండా వదిలిపెట్టడం. అర్థమైందా? నువ్వు మామూలుగా లొంగకపోతే ఏ టైపులో వస్తావో ఆ టైపులో ఆయన వస్తాడు నేను తీసుకురావడానికి. తెస్తాడు. ఎందుకు నా వెంట ఎట్టబడ్డావు అంటావు? నువ్వంటే నాకు ప్రేమ, అందుకని నీ వెంటబడ్డాను అంటాడు. ఏమనుకోవద్దు, అర్థమవుతుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మర్యాదగా తిరిగితే తిరిగినట్టు ఎటు ఆయన, లేకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అది. దానికి ఏమైనా జరగవచ్చు. మొత్తం వదిలిపెట్టి వెళ్ళొచ్చు, తొడగూళ్ళు వసలొచ్చు, జాయింట్లు ఓడొచ్చు. ఎప్పుడైతే యాకోబు వేరయ్యాడో, వాళ్ళందరినీ వదిలేసి ఇదిగో దేవా నాకు వాళ్ళు కాదు నువ్వు అని ఆగాడో దేవుని కోసం, ఆ రాత్రి వచ్చేసాడు. మొత్తాన్ని పంపించా. రాత్రి వేళ యాకోబు ఒంటరిగా మిగిలిపోయి దేవుని అడుగుతున్నాడు, నీ కోసం ఉన్నాను రావయ్యా, నీ కోసం ఉన్నాను రా. అద్దుకు వచ్చాడు. యాకోబు, ఇప్పుడు గుర్తొచ్చానన్నా నేను, వెనక నుయ్యి ముందు గొయ్యి అయ్యేసరికి వచ్చానా? రాహేలు రాలేదా గుర్తుకి? ఇప్పుడు పిల్లలు, లేయా, మందలు, పశువులు ఏం గుర్తు రాలేదా? ఇప్పుడు నేను గుర్తొచ్చానా? ఇప్పుడు నేను కావాలా? పాపం దెబ్బతిన్నావు బిడ్డవి.
సరేలే వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? నేను నీకోసమే ఉంది, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని పట్టుకున్నాడు. వెళ్తున్నాడు, పట్టుకున్నాడు. ఎంత పెనుగులాడినా యాకోబు వల్ల కావట్లేదు. దేవుడిని నిలయాలని చూస్తున్నాడు. అమ్మో వెళ్ళిపోతే నాకు చిక్కడని ఆయన కోసమే ఉన్నాడు. ఇక చూడండి, చూసి ఏం చేస్తాడో చూడండి. అదిగో ఇప్పుడు చూడు. దేవుణ్ణి హత్తుకునే పద్ధతి తెలియట్లా. అయిపోయినప్పుడే ఇంకా తొడగుట్టి మీద కొట్లా వెళ్తున్నాడు. మళ్ళీ పట్టుకుంటాడు చూడండి. వెళ్ళిపోతున్నాడు. అయ్యో నేను ఉన్నదే నీ కోసం, నువ్వు తప్పితే నాకు బతుకు లేదయ్యా, నువ్వు తప్పితే నాకు జీవితం లేదయ్యా. ఇప్పుడు భార్యలు పిల్లలు కాదు, నువ్వు కావాలి. నన్ను వదిలిపెట్టిపోవద్దు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు చూడు, కొట్టాడు. అదిగో తొడగూడు వదిలింది. తొడగూడు విరగొట్టాడు, వసలు కొట్టాడు. నాకు ఇప్పుడు ఏడవటం మొదలు పెట్టాడు. ఇంకా లేవలేడు, పడింది దెబ్బ. అడుగుతున్నాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వు, నన్ను ఆశీర్వదించకుండా వెళ్తావా అని ఏడుస్తాడు. లేఖనంలో రాసుంది, యాకోబు కన్నీళ్లు విడిచెను. అది అప్పుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. యాకోబు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఇక మీదట నీవు యాకోబు అనబడావు. నీ పేరు కదా, పో, నీ జీవితం చరితార్థం అవుతుంది. ధన్యుడు అవుతావు. పో, తరతరాల ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తున్నా. మోషేకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్పుకున్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. ఎందుకు యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు? యాకోబు దేవుడిని హత్తుకున్నాడు. దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు, కన్నీళ్లు విడిచి శ్రద్ధతో వెతికాడు. తన కలిగి ఉన్న సమస్తాన్ని వేరుపరుచుకున్నాడు. కన్నీళ్లతోనే తన జీవితం సాగింది. కానీ ఆశ్చర్యం, తరతరాల దీవెన, తరతరాల ఆశీర్వాదం యాకోబు సంతతికి దేవుడు ఇచ్చాడు. ఈ రోజు ఇజ్రాయెల్ దేశంలో ఇశ్రాయేలీలుగా బతికి ఉండి తిరుగుతున్న వారు ఎవరో తెలుసా? ఆ యాకోబు సంతతే. సూర్యుడు ఉన్నంత వరకు నీ సంతతి నిలుస్తుంది. పో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలయ్యా, చాలు. నువ్వు చూసుకోవాలని నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నా భార్యలు, నా పిల్లల్ని, నా సంపద సమస్తము నీకు అప్పగిస్తున్నా. నాకున్నది ఇక నువ్వే. జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలారా, ఎందుకు వేరుపరుస్తాడు దేవుడు అంటే, నిన్ను విడిచి నేను ఆశీర్వాద కారణంగా చేయటానికి నిన్ను సపరేట్ చేసుకుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు, డివైడ్ చేసుకుంటాడు. నాకెందుకు ఈ పరిస్థితి అనొద్దు. ఆయనను చెయ్యని, నీ జీవితంలో కార్యాలు చెయ్యని, ఆయన హస్తము పని చెయ్యని. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి
భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. అడుగుదాం దేవుడిని నన్ను వేరుపరచు తండ్రి అని. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆఖరి మాట, లాస్ట్ మాట ముగిస్తున్నాను నేను. మొదటిది ఎందుకు చెప్పాను? నీకు దృష్టి కలిగించడానికి, వాస్తవం నీకు అర్థం కావటానికి ఆయన నిన్ను వేరుపరుచుకుంటాడు. మంటిని హత్తుకోకుండా నీవు మహిమాస్వరూపికు ప్రభుని హత్తుకోవటాన్ని నువ్వు డివైడ్ చేసుకుంటాడు. రెండవది, ప్రత్యక్షతలను నీకు అనుగ్రహించి స్పెషల్గా నిన్ను వాడుకోవడానికి, కొన్ని కార్యాలు నీ ద్వారా జరిగించడానికి. ఒకవేళ యోహాను అలా వేరుపరచబడకపోయి ఉంటే మనకు ప్రకటన ఉండేది కాదు, భవిష్యత్తు తెలిసేది కాదు. ఈరోజు మనకు భవిష్యత్తు ఈజీగా తెలిసిపోతుంది మనకి జరుగుతున్న పరిణామాలను బట్టి. గ్రంథంలో రాయబడిన ప్రకారం ఇది ఎవరిచ్చారు తెలుసా? యోహాను. అది ఇవ్వటానికి యోహాను ఒంటరి కావాల్సి వచ్చింది, వేరుపరచబడాల్సి వచ్చింది. మూడవది, తరతరాల ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించడానికి, నిన్ను విరిచి నల్లగొట్టి సరిచేయటానికి కొన్నిసార్లు నిన్ను సపరేట్ చేసుకుంటాడు దేవుడు, వేరుపరుచుకుంటాడు. ఆఖరిది, నాలుగవది, దేవుడు నిన్ను వేరు కమ్మని పిలుస్తున్నాడు. మీలో అనేక మందిని. ఎందుకు తెలుసా? లోకం మీదకి వచ్చే నాశనములో మీరు నశించకుండా ఉండటానికి. లోతు త్వరగా లేచి నీకు ఇక్కడ ఏమేముందో, ఎవరెవరున్నారో తీసుకొని ఈ ప్రాంతమును విడిచి నువ్వు వెళ్ళిపో. ఇక్కడ నుంచి వేరైపో, వీళ్ళ మధ్యలో నుంచి నువ్వు సపరేట్ అయిపో. ఎందుకో తెలుసా? నా ఉగ్రత వీరి మీదికి రాబోతుంది. ఆ ఉగ్రతలో నీవు నశించకుండా ఉండాలని నేను నీకు చెప్తున్నాను. నువ్వు ప్రత్యేకించబడ్డావు, నువ్వు వేరుగా వెళ్ళిపో. పేతురు అంటున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని. దేవుడు మనల్ని వేరుకమ్మని పిలుస్తున్నాడు. పాప సంబంధమైన లోకము, దాని ఆశ గతించబోతుంది. దేవుని మహోగ్రత పెళ్ళున లోకం మీదికి దిగబోతుంది. ఆ ఉగ్రతలో నీవు నశించకుండా పరిశుద్ధులతో కలిసి నువ్వు ఎత్తబడాలంటే దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవం, ఆ మహిమ ప్రపంచం, ఆ మహిమ కలిగిన లోకం, శాశ్వతమైన లోకం, నిజమైన లోకం, వాస్తవమైన లోకం, మరణము లేని లోకం, ఏడుపు లేని లోకం, ఆ లోకంలో నువ్వు ప్రవేశించాలంటే గత్యంతరం లేదు. ఈ లోకం నుంచి నువ్వు వేరుపరచబడాలి. పాపులలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు రక్షణ పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నువ్వు ప్రత్యేకించబడాలి, పరిశుద్ధపరచబడాలి. నువ్వు దేవునికి చెందిన వాడివి, చెందిన దానివి కావాలి. చేతులు జాచి పిలుస్తున్నాడు, రా, లోకాన్ని విడిచి నా దగ్గరకు రా, నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను అని నా ప్రభు పిలుస్తున్నాడు. నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను అని నా ప్రభు పిలుస్తున్నాడు. ఈ పిలుపు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా వినబడితే, అన్నా నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలని నాకుందన్నా, నేను బాప్తిస్మం పొందగోరుతున్నాను, నేను దేవుణ్ణి హత్తుకొనగోరుతున్నాను, నేను దేవునికి చెందిన వాడిని, చెందిన దాన్ని కావాలనుకుంటున్నాను. ఇది మొదలుకొని నా జీవితాన్ని నేను ప్రభుతో నడవాలని నేను డిసైడ్ అయిపోయానన్నా అని మీలో ఎవరైనా తీర్మానించుకుంటే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. మీ బాప్తిస్మం కోసం నేను ప్రార్థన చేస్తాను. నేను నిర్ణయించుకున్నాను, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నేను
ఇది మొదలుకొని ఆయనను అనుసరించాలని, ఆయన్ని హత్తుకోవాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. మీ కుడి చేతిని చూపించాలి. చేతులు ఎత్తినటువంటి బిడ్డల కోసం దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి ప్రభువా నీకు స్తోత్రం అంటూ చేతులు ఎత్తిన వాళ్ళు ఒకసారి అలా లేచి నిలబడతారా? మీకోసం ప్రార్థన చేస్తాను. పర్వాలేదు, నిలబడి, మీరున్న చోటే నిలబడండి త్వరగా. ఎవరైతే తీర్మానించుకున్నారో రక్షణ కోసం, ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడాలని కోరుకుంటారో, నిత్యము మండి అగ్నిగుండం నుంచి తప్పించుకొని నిత్య జీవానికి చేరాలనుకుంటున్నారో పైకి లేచి నిలబడండి. మీ బాప్తిస్మ అనుభవం కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపేకు దేవా, ఈరోజు నీవు అందించిన ఈ మాటలు నీ బిడ్డలు స్పష్టంగా విన్నారు. వారి హృదయాలను నీవు సంధించావు. ఈ వేళ ఇదిగో అనేక మంది లేచి నిలిచి ఒక తీర్మానాన్ని ప్రకటించారు. మాకు యేసు కావాలి, మాకు యేసు కావాలి. మేము ఆయనను హత్తుకుంటున్నాం. మేము ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్య వారసులం కావాలి, వారసురాండ్రము కావాలి. ఇదిగో నిలిచిందన్నారు ప్రభు. ఈ బిడ్డలందరినీ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతనపరచు. ఈ ఆత్మలను నీ చేతికి అప్పగిస్తున్నాను. నిత్య జీవానికి వారసులుగా చెయ్యి. నీతిమంతుల గ్రంథములో వారి పేరు లిఖించు. నిత్య జీవానికి వారసులుగా చెయ్యి. సాతాను శోధనల వారి మీద నుండి తొలగించు. దురాత్మల క్రియలు వారి మీద లయమైపోవాలి, పని చేయకూడదు. నీ కృపా కాపుదల బిడ్డలకు దయచేసి ఆశీర్వదించి వారి తీర్మానాన్ని స్థిరపరచమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మీ తీర్మానం నిజమైతే, స్థిరమైతే ఈ నెల ఆఖరణ బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఏ తారీఖున? 29 బుధవారం ఉదయం 10 గంటలకి మీరు రాగలిగితే ఆ రోజు బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా వచ్చి కలిసి ఉపదేశం విని బాప్తిస్మం పొందవచ్చు. ఈలోపు ఇంకా మరికొన్ని సంగతులు, దేవుని సంగతులు తెలుసుకొని, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ దాకా నడిపించారో వారిని ఇంకా అడిగి తెలుసుకొని కొంచెం బలపడండి. నా తండ్రి చిత్తమైతే 29న బాప్తిస్మ కార్యక్రమంలో తప్పకుండా బాప్తిస్మం పొందుదురు గాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశం విన్న వాళ్ళందరూ ఏం తీర్మానం చేశారు? మంటినా ప్రభునా? ఎవరిని హత్తుకోవాలి? మిగిలిన ఈ అనుబంధ బాంధవ్యాలు లేకపోతే భూ సంబంధమైన వాటి విషయంలో మన అభిప్రాయాలు ఏంటి? ఏమై ఉండాలి? అన్నిటి విషయమై మితముగా ఉందాం, అమితంగా దేవుడితో ఉందాం, దేవుణ్ణి కోరుకుందాం. మోసం చేసుకోవద్దు మనల్ని మనం. కానీ మట్టికున్న శక్తి ఏంటో తెలుసా? లాగుతుంటది. ఇది నిజమని భ్రమ పుట్టించిద్ది, ఇది స్థిరమని మాయ చేసిద్ది, ఇది వాస్తవమని మోసపుచ్చిద్ది. తెలుసు మీకు ఆ సంగతి. కానీ ఆ మోసంలో పడొద్దు. వాస్తవాన్ని కళ్ళారా చూడండి, వాస్తవంలోనికి రండి, దృష్టి నిమ్మని దేవుణ్ణి వేడుకోండి, నిదానించి దేవుణ్ణే హత్తుకోండి. ఆయన చూచి, నిదానించి చూచి అంటే తేరి చూచి ఆయన మీదే మనసు నిలబండి, ఆయన్నే హత్తుకోండి. ఇప్పటికే మీలో కొంతమంది కొన్ని అనుభవాలు, చేదైన అనుభవాలు చూస్తున్నారు. మీకైతే ఇంకా క్లియర్గా అర్థమైంది నేను చెప్పిన ఈ విషయం. అందరికీ గ్రహింపు కలిగిందని నేను అనుకుంటున్నాను. చెప్పండి, వేరుపరచబడకపోతే మనకి దృష్టి కలగాలంటే మనల్ని దేవుడు ప్రత్యక్షత కలగాలంటే, తరాలకు ఆశీర్వాదకరంగా చేయాలంటే, మనల్ని కూడా దీవించాలంటే విరవబడినట్లు మనల్ని ఆయన అలాగే మనం రక్షణ పొందాలంటే కూడా వేరుపరచబడాలి. ఈ 4 సంగతులు మీ హృదయంలో భద్రం చేసుకొని మీరు కూడా దేవునికి కనెక్ట్ అవ్వండి. మాయలను నమ్మి భ్రమపడకండి, మోసపోకండి. ఓకేనా? దేవుడు మన కళ్ళు వెలిగించునుగాక. అలాగా ఒక్కసారి అలాగా లేచి నిలబడండి. చివర్లో ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు ఇటు నుంచి ఇటే అడవుల్లోకి పొమ్మని చెప్పట్లా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు నుంచి ఇటు నల్లమల అడవుల్లోకో లేకపోతే దండకారణ్యంలోకో పొమ్మని చెప్పట్లా నేను. అంటే అర్థం ఏంటి? ఏదో కలిసి పొమ్మని చెప్పట్లా నేను. అందరితో ఉండండి,
నిమిత్తంగా. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎదురవుతున్న పరిస్థితులను బట్టి టెన్షన్ పడకండి. ఎందుకంటే ప్రభువుకు తెలియకుండా ఏది జరగదు. ఆయన తెలిసి అనుమతించాడు అంటే తప్పనిసరిగా నీ పట్ల ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే రెండంతలుగా నిన్ను దీవిస్తాడు. నేను చెప్పినట్లు నువ్వు ఏబులాగా దేవునికి కనెక్ట్ అయ్యావు అనుకో, రెండంతలు కాదు 20 అంతలు దీవించినా లెక్క చేయవిక నువ్వు. ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా సరే నీ మైండ్ అట్టే లాగింది దేవునికి వెళ్ళే, కానీ ఇక ఆశీర్వాదాలు నిన్ను లాగవు. కానీ ఇవన్నీ జరగకముందు ఏబుని ఆశీర్వాదాలు ఆకర్షించినాయి. అవి ఎక్కడ పోగొట్టుకుంటానో అని టెన్షన్ పడ్డాడు. చివరకు జరగాల్సింది జరిగింది. కనువిప్పు కలిగిన తర్వాత దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. కానీ ఇక వాటి మీద మనసు లేదు యోబుకి. ఇక వాటి మీద మనసు పెట్టలా. అలాగే నీకు ఇస్తాడు. డోంట్ వరీ. దేనికోసం వెంపర్లాడుతున్నావో, దేనికోసం పరిగెత్తుతున్నావో, దేనికోసం తప్పిస్తున్నావో అది ఆడిచ్చిద్ది నిన్ను. నువ్వు పరిగెత్తే కొద్ది ఆడిచ్చిద్ది ఈ లోకం. అర్థమైందా? దాని వెంటబడి పరిగెత్తుతా ఉంటే అది ఏం చేసిద్ది? ఆడిచ్చిద్ది. నువ్వేం చేయాలి? దేవుడిని వీపు వెనక పెట్టుకొని ఆ లోకం వెంట పరిగెత్తాలా? నువ్వు చేయాల్సినది కాదు. లోకాన్ని ఇదిలిచ్చే హెబా నాకు నా దేవుడు చాలనుకో. నేను కూడా ఎప్పుడైతే దేవుడు చాలని నిలబడతావో అప్పుడు వచ్చింది లోకం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిలాడుతూ ఉంటుంది. ఇగో కాస్త నాకెళ్ళి చూడు. మరీ అంత శత్రువుని అయిపోయానా? మరీ అంత ద్వేషమా? డబ్బు వచ్చింది, కాస్త నాకెళ్ళి చూడు. నా మీద అంతకుముందు మనసు పారేసుకొని వెంటబడ్డావుగా, ఇప్పుడు నేనే వస్తున్నా. ఏంటి నన్ను నోరు మొయ్. నువ్వు రాలా. వచ్చే గతి నా దేవుడే నీకు గుట్టించాడు. నేను నీ వెంటబడను. ఒకప్పుడు నీ స్థానం నా హృదయంలో, నా నెత్తి మీద. ఇప్పుడు నీ స్థానం నా కాలు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడా? అంతే. దేవుని బిడ్డలారా, నేను చెప్పేది వాస్తవం. ఏదైనా సరే నువ్వు వెంపర్లాడి పరిగెత్తినంత మాత్రాన నీకు అందిది అనుకోవద్దు. ఆడించిద్ది నిన్ను. ఒక్క తోపు దోసిదాన్ని నువ్వు దేవుని వైపు మళ్ళు, అదే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి. మళ్ళీ అది కాళ్ళ దగ్గరికి రావాలని దేవుడికి వెళ్ళి తిరిగినట్టు షో చేయవాకు. కొంత ముదుర్లు మరి ఏం చేద్దాం, జనాలు జెన్యూన్గా ఉండాలి. మనం ఏం చేసినా హార్ట్ఫుల్గా తిరగాలి దేవునికి వెళ్ళి. అది నీ వెంట పడకపోతే అప్పుడు అడుగు. నువ్వు పరిగెత్తినంత సేపు సీతాకోక చిలకను పట్టుకుంటే పిల్లలు పరిగెత్తుంటారే, ఈ కొమ్మ మీద నుంచి ఆ అది వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది. వాడికి చెక్కదు పాడలే. అలాగే ఈ లోకంలోని ఆకర్షణలో సీతాకోక చిలకల్లాగా నీ ముందు ఎగురుతా ఆకర్షిస్తాయి. ఆకర్షణలకు పరిగెత్తావనుకో, చివరికి పోయే ముళ్ళ కంపలోనో పడతావు, ఎక్కడో చిక్కుకుంటావు. దేవుడే నిన్ను ఆకర్షించాలి. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుణ్ణి హత్తుకుంటే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన కృప నీకు ఇస్తాడు. నువ్వు చేయాలనుకున్న కార్యాలు నెరవేర్చడానికి కావలసిన శక్తి నీకు ఇస్తాడు, కావలసిన సమృద్ధి నీకు ఇస్తాడు, కావలసిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఏందిరా నీ గోల్ అంటాడు, నాకు ఫలానాది అదేదో సమస్య తగలబడింది, వేనం పోయిది పో అంటాడు, పోయిద్ది అది. ఇక దాని గురించి నువ్వు జుట్టు పీక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఒక్కటి వైనం చేయవా, ఈ ఒక్కటి వైనం అంతే, వైనం అయిపోతాయి అంతే. ఎందుకంటే ఈ లోకం మొత్తం కలిసి దేవుడు నీకు తెచ్చివ్వదు. కానీ దేవుడు ఒక్కడు నీకు తోడై ఉంటే, ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే, ఈ లోకం మొత్తాన్ని తెచ్చి ఆయన నీ కాలు కింద పెట్టగలుగుతాడు. ఆ శక్తి ఆయనకుంది. ఏమంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి ఎవరు ఇప్పుడు మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంది కదా, ధైర్యం ఉంది కదా, పిరిగితనం లేదు కదా, అనుమానం లేదు కదా. ఎటు పరిగెత్తుదాం? వీపు దేనికి చూపిద్దాం? లోకానిగా. ముఖం ఎటు తిప్పుదాం? ఇప్పటిదాకా ఎటు పరిగెత్తాం? అబ్బా, ఈ ముఖ చిన్నగా చెప్పారా? దేవుని స్తోత్రం. ఇప్పుడు బాప్తీసం పొందుదామని ఎవరిని వచ్చారా? ఆన్లైన్లో బాప్తీసం పొందుదామని ఎవరిని వచ్చారా? ఇద్దరు వచ్చారు, ముగ్గురు. ఇంకా
ఈ నెలాఖరు రావటానికి కుదరదా? సరే, రేపు పగటి వేళ ఇస్తాను, నేను పగటి వేళ ఇస్తానులే. మా బాప్తిజం తీసుకుని బల్లో చేసి ఎదురుగా ఇంకెవరెవరు తీసుకోవాలనుకున్నారు వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలని సిద్ధపడి వచ్చిన వాళ్ళు రేపు పగలు తీసుకుందరు. కానీ నెలాఖరులో బాప్తిస్మాలు ఉంటే మర్చిపోవద్దు. రైట్, చెప్పిన విషయాలు చాలా క్లియర్గా చెప్పడానికి దేవుడు ఈరోజు నాకు సహాయం చేశాడు. ఏందో మళ్ళీ మీరు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, నేను కూడా ఏందో చాలా ప్రశాంతంగా మాట్లాడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. దేవుని మయంపరుద్దాం, దేవునితో మనసు కనవేసుకుందాం, ఆయనే ప్రపంచం అయిపోదాం. ఏది యాకోబు సన్నివేశాన్ని మళ్ళీ ఒక్కసారి చూపించిందన్న భలే ఉంది. యాకోబును దాటి వెళ్తుంటే పానిచ్చాడా, అలాగూ లేచి వెళ్తున్నప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. మనం ఎప్పుడు అట్లా దేవునికి కనెక్ట్ అవుతామండి. మన హృదయాలు ఎప్పుడు అట్లా మళ్ళతాయి దేవునికి. మన మనసు ఎప్పుడు తిరిగిద్ది అట్లా దేవునికి అద్దుగా పట్టుకోడు. పానీయడే దేవుణ్ణి, పానీయడు. లాగేశాడు, కిందకి లాగేశాడు, సరిచేశాడు. ఇప్పుడు అతని లోపాన్ని సరిచేశాడు, విర్రగొట్టడం కాదు, అతని బ్రతుకును సరిచేయటం. అది ఇక నన్ను పానీయడు అనుకున్నాడు, ఇక సరిచేసి అప్పుడు ఉంచుతాడు. చూడు చెయ్యి, నా బ్రతుకు ఇదయ్యా అని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయాలను అలా ఆకర్షించు ప్రభు, మా మనసులను అలా ఆకర్షించు ప్రభు. మాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి, మాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సాహచర్యం కావాలి. కనికరించు తండ్రి, కనికరించు. తుచ్చమైన లోకం, అధమమైన లోకం, అల్పమైన లోకం, స్వల్పమైన లోకం ప్రేమించి దానికోసం ఎంత బాధపడ్డాం, ఎంత దిగులు పడ్డాం, ఎంత వేదన పడ్డాం, ఎంత మోసపోయాం ప్రభు. మాకు అది కాదు ప్రభు, మాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీ చేతులు కావాలి, నీ పాదాలు కావాలి. నువ్వే శాశ్వతం, నువ్వే అక్షయమైన వాడివి, నువ్వే నిత్యమైన వాడివి, నువ్వే నిరంతరము ఉండువాడివి. అంతమ వరకు మాతో ఎవ్వరు ఉండరు, నువ్వే మాతో ఉండేవాడివి. నీకు వందనాలు, వందనాలు. మా బిడ్డలందరినీ నీ తట్టు ఆకర్షించావు ఈ శుభవేళ. వాస్తవం ఇదే అని చెప్పి మా కళ్ళు వెలిగించావు ఈ రాత్రి. నీకు స్తోత్రము ప్రభువా. అధమలోకాన్ని అధికంగా ప్రేమించకుండా హద్దులు గీసావి రాత్రి, హద్దులు గీసావి రాత్రి, హద్దులు గీసావి రాత్రి. హద్దులు లేని ప్రేమ నీ వైపు కలిగి ఉండటానికి ఆహ్వానించావు. మాకు ప్రత్యక్షతలు ఇవ్వు, మమ్మల్ని ఆశీర్వదించు, మాకు దృష్టి కలిగించు, మాకు రక్షణ కలిగించు, మాకు కృప చూపు. నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా బిడ్డలు ఎంతమంది ఎన్ని రకాల ఒత్తిళ్లలో ఉండి వచ్చారో ఈరోజు సూటిగా మాట్లాడా. రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకు అని. నీకు దృష్టి కలిగించడానికే ఈ పరిస్థితులు నీకు రప్పించాను. నీకు దృష్టి కలిగించడానికే, వాస్తవాన్ని నువ్వు కన్నులారా చూడటానికే నీకు శ్రమ రప్పించాను. ఇదిగో నీవు కళ్ళు తెరిచావు కదా, ఇదిగో రెండంతలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు నన్ను ప్రేమించి హత్తుకున్నావు. నేనే స్థిరము శాశ్వతమని గ్రహించావు. నేను ఇచ్చిన వాటిని హత్తుకునే మనసుగా నీకు లేదు, అది విరిగిపోయింది.
చాలు, అదే జరగాలి నీళ్ళు, అది జరిగింది, ఇక నేను కార్యం చేస్తాను. దాని గురించి ఇక ఒత్తిడికి గురి కావద్దని ఈ రాత్రి నువ్వు నాతో మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు. కృతజ్ఞతా స్తోత్రములు. రోగములను స్వస్థపరచు, అప్పులను తీర్చు, ఆర్థిక సమస్యలను తొలగించు, ప్రయత్నములు సఫలపరచు, బిడ్డల జీవితాలు శుభప్రదం చేయి, ఆశీర్వాదకరము చేయి. వారి సంతతిని కూడా, మా సంతతిని కూడా ఆశీర్వాదకరం చేయి. ఎందుకంటే మొత్తాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నావు. దేని మీద మాకు వ్యామోహాలు ఏర్పడకుండా కాపాడు. అల్పమైనవి స్వల్పమైనవి మేము ప్రేమించకుండా అధికముగా నిన్నే హత్తుకొని ఉండినట్లు మాకు సహాయం వచ్చేయి. మమ్మల్ని ఆకర్షించు, ఆకర్షించు, ఆకర్షించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇంటికి వెళ్తారా, ఛాయ్ దాకా వస్తారా? ప్రార్థనలో గడుపుదామా? కొన్ని విషయాల కోసం ప్రార్థన చేసి వెళ్దామా, లేకపోతే వెళ్ళిపోదామా? మీరేం కోరతారో చేతులు ఎత్తితే ప్రార్థన చేద్దామా, ఇంటికి వెళ్దామా? ప్రార్థన అన్నోళ్ళు చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం బ్రదర్. చేద్దామా? ఎందుకంటే యాకోబు రాత్రి కాచుకున్నాడు దేవుని దగ్గర, ఆ రాత్రి దర్శించాడు దేవుడు యాకోబుని. దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని పాదాల చెంతకు వచ్చిన ఈ రాత్రి దేవుడు నిన్ను తప్పకుండా కలుసుకుంటాడు, నిన్ను తప్పకుండా బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది నా తండ్రి నిన్ను ఆశీర్వదించే రాత్రి, ఇది నా తండ్రి నిన్ను దర్శించే రాత్రి, ఇది నా తండ్రి నీ మీద క్రొత్త తైలము ప్రోక్షించే రాత్రి, ఇది నా తండ్రి నిన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్న రాత్రి, ఇది నా తండ్రి ఇన్ని నాళ్ళ నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్న రాత్రి, ఇది నా తండ్రి నిన్ను స్వస్థపరచబోతున్న రాత్రి, ఇది నా తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్న రాత్రి, ఇది నా తండ్రి నీ ప్రయత్నంలో సఫలపరచబోతున్న రాత్రి. ఆమేన్. జరుగునుగాక. వెళ్ళి ఛాయ్ తాగిరండి, ఛాయ్ తాగిరండి. పురుషులు ఎదురు, స్త్రీలు వెనక్కి కదా, స్త్రీలు వెనక్కి, పురుషులు ఎదురకి. వెళ్ళి రాపండి. ఖచ్చితంగా ప్రార్థనలో గడపండి. మీరు ఎట్టంటి వాళ్ళు అంటే శాలేమన్ ఉంటే ఉందాం, లేదా జంప్ అవుదాం అనుకునే టైప్ మీరు. శాలేమన్ కోసమా ఈ రాత్రి, మీకోసం, దేవుని కోసమా? అది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడే చెప్పా, మీరు శాలేమన్ కోసం చూశారనుకో మీ ప్రాణము మంటిని హత్తుకొనుచుంది. కాబట్టి మీరు ఆయన కోసం కాచుకోండి. రైట్, తప్పకుండా మనం ప్రార్థనలో నడిపింపు పొందుదాం. ఈ రాత్రి దేవునికి తెలియజేయండి, మన విన్నపాలు దేవునికి తెలియజేద్దాం. దేవునికి మన విన్నపాలు తెలియజేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నా ధర్మం నేను చెప్పా, నా ధర్మం నేను చెప్పా. మీ ఇష్టం చేస్తే చేయండి, లేకపోతే లేదు. నేను బ్రతిలాడను. దేవుని సమాధానం కావాలంటే మోకాళ్ళ మీద నిలబడి దేవుని పాదాలు పట్టుకో. ఈ రాత్రి చేసే ప్రార్థన తక్కువైంది కాదు, ఆన్లైన్ ప్రార్థన తక్కువ అంచనా వేయొద్దు. అద్భుతాలు జరుగుతాయి, దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. మీకు తెలియదు, చాలా సాక్ష్యాలు ఉన్నాయి, ఆన్లైన్ సాక్ష్యాలు. మోకరించి గోజాడండి, దేవునికి మీ మనవులు తెలియజేయండి. దేన్ని గురించి చింతపడకూడదు కానీ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనవులు తెలియజేయండి. చెప్పు, ఆ సంగతి కూడా చెప్పు, మోకాళ్ళేసి దేవునికి చెప్పు. ప్రతి కార్యమును నా తండ్రి తన చిత్త ప్రకారం సఫలపరుస్తాడు. ఉందా, మోకాళ్ళ మీదకి వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేసి ప్రార్థనలో దేవునికి సమస్యలు అప్పచెప్పండి. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. సేవకులు కూడా మీ సమస్యలను దేవుని ముందు ఉంచండి. దేవునితో కనీసం కొన్ని నిమిషాలన్నా గడపండి బిడ్డలారా. ఇంత కష్టపడి వచ్చింది ఎందుకు? దేవుని సన్నిధిలో గడపడానికి కదా, ప్రార్థనలో గడపడానికి కదా వచ్చింది. ప్రార్థనకి ప్రార్థన చేయకుండా పోతే ఎట్లా? వచ్చిందే ప్రార్థనకి. మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు వాక్యంలో. మనం కృంగిపోయి కలత చెంది గందరగోళం అయిపోవటం కాదు, మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. సాతాను కుట్రలు నాశనం చేయమని ప్రార్థన చేయాలి. దయ్యపు కార్యాలు లయపరచమని ప్రార్థన చేయాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన, గలిబిలి, రోగము తొలగించమని ప్రార్థన చేయాలి. పాపములు క్షమించమని రాత్రి అడగండి, దేవుణ్ణి మన్నించమని అడగండి, దిద్దుకుంటానని అడగండి. కుటుంబ పరిస్థితులు బాగు చేయమని అడగండి. అప్పుల బాధల్లోంచి విడిపించమని అడగండి. ఆత్మీయంగా బలాభివృద్ధి కలిగించమని అడగండి. పరిశుద్ధాత్మ అభిషేకం ఏమని అడగండి.
కనీసం ఈ సంవత్సరమైనా నీ కోసం మంచి ఫలాలు ఫలించడానికి సహాయం చేయి ప్రభువా అని అడగండి. ఈ సంవత్సరం నీ కోసం బాగుగా ఫలించినట్లు సహాయం చేయి ప్రభువా అని అడగండి. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పు, నువ్వు ఏం చెప్తావో చెప్పుకో, దేవునికి చెప్పుకో, నీ మనవులు చెప్పుకో. అరే నానా బాధల్లో ఉండి అల్లాడుతావు, దేవునికి చెప్పు, అందుకే కదా వచ్చావు. నేను మౌనం అయిపోతాను, ప్రార్థన చేయాలి. మనసు విప్పి మాట్లాడండి దేవునితో, కన్నీళ్లతో మాట్లాడు. యాకోబు ఆశగా రాత్రి కాచుకున్నాడు, నిరాశ అయిందా యాకోబు ఆశ? నా తండ్రి దర్శించి ఆశీర్వదించి వెళ్ళలేదా? ఈ రాత్రి నువ్వు ఆయన పాదాల దగ్గర ఆశగా కాచుకున్నది నిరాశ చెయ్యడు, తప్పకుండా నీ ఆశను నెరవేరుస్తాడు. ఆయన నిన్ను దర్శిస్తాడు.